నేను చెప్తాను. ఈ క్లాస్ అయ్యాక అడుగుతారా నన్ను? మనం ఇంకా క్లాస్ లేట్ అయిపోతుంది కదా, క్లాస్ లేట్ అయిపోతుంది కదా. ఋగ్వేదం దాంట్లో డిలీట్ అవ్వలేదు కదా సార్? డిలీట్ అవుతుంది, ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు ఆ గ్రూప్ కి వెళ్ళి అయిపోయింది సార్, అయిపోయింది సార్, ఆల్రెడీ అయిపోయింది. నేను చేసేసాను, ఇంకా మీకు అది రిఫ్లెక్ట్ అవ్వలేదేమో, ఆల్రెడీ అయిపోయింది. ఎవరికైతే ఆర్కైవ్డ్ చార్ట్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ మొత్తం చార్ట్స్ లో పైన ఆర్కైవ్డ్ చార్ట్స్ అని ఉంటుంది. ఆ ఆర్కైవ్డ్ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే అందులోపల ఉంటుంది అనమాట. అప్పుడు దాని మీద క్లిక్ చేసి అన్ఆర్కైవ్ అని కొట్టండి. అన్ఆర్కైవ్. మీరు మీ మొత్తం గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ అన్నిటి పైన ఆర్కైవ్డ్ చార్ట్స్ అని ఉంటాయి. అందులోకి వెళ్ళి ఏదైతే ఆర్కైవ్ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ఆర్కైవ్ చేయండి. లేదా అలా ఆర్కైవ్ ఉండనియండి, తప్పేం లేదు. అలా ఉన్నా కూడా అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకా కూడా అర్థం కాకపోతే క్లాస్ అయ్యాక నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. సరేనా? అందరు జాయిన్ అవ్వండి 5:10 కి. నేను చూస్తాను ఎవరెవరు జాయిన్ అయ్యారని. ఎంత శ్రద్ధ, ఎందుకంటే ఈ ఒక్కటే మానకండి. ఇప్పుడు నా ప్రవచనాలు 4 రోజులు మానేసినా ఏం కాదు, కానీ ఇది ఎందుకంటే ఆరోగ్యాన్ని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు ఎప్పటికీ మానకండి. అది మట్టుకు చూసుకోండి. ఒక్క ఈ అరగంటే కదా మీరు లైఫ్ మొత్తంలో మీ రోజు మొత్తాన్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకున్నాను. ఇంకా అందరూ జాయిన్ అవుతున్నారు అనుకున్నాను, నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో ఎనీవే ప్రారంభించేసుకుందాం ఆల్రెడీ. ఒక్క నిమిషం, ఇందులో కూడా ప్రారంభించేసుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మీరు ఇవాళ కనపడరా? మాకు కనపడట్లేదు, వీడియో రావట్లా. వస్తుందండి, మాకు బాగా కనిపిస్తున్నారు సార్. అది కొంతమంది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి టెలిగ్రామ్ ప్రాబ్లం ఉండొచ్చు, నాకు తెలియదు ఏదైందో. కనపడతారండి, ఒకసారి లీవ్ అయి జాయిన్ అయితే కనపడ్డారు. సరే, అలాంటి వాళ్ళు ఒకసారి లీవ్ అయి జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం చెప్తాను, అందరు గుర్తుంచుకోండి. కనిపించకపోయినా వినిపిస్తున్నాను అనుకోండి, స్టిల్ కాల్ నడుస్తున్నట్టే లెక్క. కనిపించక వినిపించక ఉన్నట్లయితే నాకు చెప్పండి. ఒకవేళ నేను మధ్యలో కనిపించకపోతే మీరు చాలా బాధపడిపోయి అయ్యో సార్ కనిపించట్లేదు కదా అని బెంగ పెట్టుకుంటే, కాల్ రికార్డింగ్ ఎలాగో చేస్తున్నాం కదా, ఆ కాల్ రికార్డింగ్ అయిన తర్వాత చక్కగా చూసుకోండి. సరేనా? కానీ ఇప్పుడైతే నేను కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను, అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు లీవ్ అయ్యి వచ్చాను సార్, కనిపిస్తున్నారు సార్. లీవ్ అయ్యి వచ్చాను సార్, కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను. వండర్ఫుల్. ఇక బెంగ పెట్టుకోవద్దు, ఏడవద్దు. మీరు ప్రతి చిన్నదానికి మా సార్ కనిపిస్తలేడు అని ఏడిస్తే ఎట్లా? సో అట్లా ఏడవకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అందరు కూడా. ప్లీజ్. ఇవాళ చాలా చక్కగా చెప్పుకుంటాం. ఇంతకు ముందు క్లాసులు అటెండ్ అవ్వని వాళ్ళకు కూడా ఇవాళ చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? కొద్దిగా జాగ్రత్త, కొద్దిగా ఓపిక పట్టుకోండి, కొద్దిగా ఇట్లా చేయి గట్టిగా పట్టుకోండి. పక్కన ఎవరైనా అడ్డం వస్తే పక్కకు తోసేయండి. పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని తోసేయండి. హస్బెండ్ అడ్డం వస్తే మీకు తెలిసి ఏం చేయాలి, కొట్టేయండి. ఓకేనా? కాస్త జాగ్రత్తగా తెలుసు కాబట్టి వాళ్ళు రారు సార్ అడ్డం. ఓకే, అసలు ఏంటి పురుష సూక్తం అనేది? ఏంటి పురుష సూక్తం అనేది? మనం ముందు చెప్పుకున్నట్టుగా మన హిందూ ధర్మంలో వేదాలు, పురాణాలు అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. చక్కగా సిన్సియర్ గా వినండి. ఒక్క అరగంట వింటే మీకు మొత్తం అర్థమవుతుంది. తర్వాత కొత్త శ్లోకం చెప్తాను. అరగంట సేపు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవే చక్కగా కొత్త పద్ధతిలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మనకేంటి, ఈ ప్రపంచం అంతా దేవుడు తయారు చేశాడు అన్నది తెలుసు, కానీ దేవుడు ఎలా తయారు చేశాడు? చాలా మంది అడుగుతారు, సృష్టి ఎలా ఏర్పడింది? ఎవరికి తెలియదు. ఏదో చెప్తాడు, ఎవడో దేవుడు వచ్చాడు, వీడొచ్చాడు, వాడొచ్చాడు అంటారు. కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, కొంతమంది ఇంకోటి ఏదో అంటారు, కొంతమంది ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటారు, అనుసిద్ధాంతము, రకరకాల. ఇవన్నీ తప్పు ఒప్పులని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కానీ హిందువులకు ఏంటి? వేదము మాత్రమే ప్రామాణికము. చెప్పండి ఎవరైనా, హిందువులకు ప్రామాణికం ఏంటి? అంతే. ఈ వేదములోంచి వచ్చినవి పురాణాలు. తర్వాత ఈ పురాణాల కంటే కూడా ముఖ్యమైనటువంటి గ్రంథం పేరు మహాభారతము. సో ఈ వేదాలలో ఉన్న జ్ఞానమే మనకు పురాణాలలో 18 పురాణాలు ముఖ్యమైనటువంటివి, 180 పురాణాలు మొత్తం. తర్వాత సంపూర్ణ మహాభారతం అని వ్యాసుడు రాసినటువంటి పుస్తకం.
వీటన్నింటిలో కూడా సృష్టి ఎలా జరిగింది అని చెప్పి రాశారు. మీకు తెలిసిన విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఆదిత్య హృదయము, మీకు తెలిసినటువంటి మణిద్వీపము, మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కటి శివానంద లహరి, సౌందర్య లహరి, ఉపదేశ అన్నిట్లలో ఉన్న జ్ఞానము వేదములోంచి వచ్చినదే. వేదము తప్ప వేరేది మనకు ప్రామాణికము కాదు కాదు కాదు. ఈ వేదంలో ఈ వేదంలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఉన్నాయని, అన్నిటికంటే గొప్పది ఋగ్వేదం అని, ఈ ఋగ్వేదంలో సుమారుగా 11,000 మంత్రాలు ఉన్నాయని, శ్లోకంని మంత్రం అంటారు ఋగ్వేదం లోపల. ఈ ఋగ్వేదంలో ఏ మంత్రం చదివినా మీకు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఆదిత్య హృదయం వీటన్నిటికంటే కూడా గొప్పదని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఎందుకంటే వేద మంత్రాలు ఏవైతే ఉంటాయో మనం మామూలుగా మనం వింటాం కదా, ఎవరైనా మాట్లాడితే 20 సైకిల్స్ పర్ సెకండ్ నుంచి 20,000 వరకు మాత్రమే వినగలుగుతాం. ఇంతకంటే ఎక్కువైనా వినలేం, 20 కంటే తక్కువైనా వినలేం. కానీ వేద మంత్రాలు 25,000 ఫ్రీక్వెన్సీ వరకు. ఫ్రీక్వెన్సీ అంటే సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి ఎంత కొట్టుకుంటుంది దాన్ని ఆ శబ్ద తరంగం, దాన్ని సైకిల్స్ పర్ అంత గొప్పది వేదం. కాబట్టి వేద మంత్రాలు ఒక్కటి మాత్రమే హిందువులు పాటించాల్సింది. ఇప్పటిదాకా అర్థం కాను అడగండి క్విక్ గా, ఏదన్నా తొందరగా. మన సౌండ్ అంత 25,000 అంటే ఇప్పుడు మనం మాట్లాడే అంత లెవెల్లోనే వేదం చెప్తే కూడా అంత పవర్ ఉంటుందా సార్? గట్టిగా చెప్పే అవసరం. అవునమ్మా, కరెక్ట్. గట్టిగా వాళ్ళు గట్టిగా అరవకపోయినా కూడా వాళ్ళు ఏవైతే ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలలో చదువుతున్నప్పుడు హై పిచ్ లోకి ఎప్పుడైతే వెళ్తారో 25,000 వరకు వెళ్ళిపోతాయి. మరి 25,000కి అనడం కష్టము, వినడం కూడా కష్టమే కదా మనుషులకు. అనడం కష్టం, వినడం కష్టం. ఎందుకంటే మన లిమిట్, ఇప్పుడు ఉదాహరణకి నేను 100 ఏళ్లే బతకాలి, కానీ 150 ఏళ్ళు బతికాను అంటే అది విచిత్రమే కదా. అదే విధంగా మామూలుగా ప్రామాణికము 20 నుంచి 20,000, కానీ మనం ఏం చేస్తున్నాం, 25,000, 30,000 దాకా కూడా వెళ్తాయి వేద మంత్రాలు. వేదాలు బాగా చదివే వాళ్ళు వస్తారు కదా మీ ఇంటికి. ఇంట్లో పద్మప్రియ గారు అనుకుంటా, పద్మప్రియ గారు మీరేనా ఇంటికి వేద పండితులను పిలిపించారు? పద్మప్రియ గారు ఉన్నారా? జాయిన్ అయిందా ఆవిడ? మ్యూట్ లో ఉన్నారా? చూడండి, ఆవిడ జాయిన్ అయ్యారా? చూడండి, పద్మప్రియ గారు ఇంట్లో వేద పండితులను పిలిపించి చదివించారు ఆవిడ. సో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఇది, ఎందుకంటే అలాగా చాలా బాగా చదువుతారు వాళ్ళు. ఆ వేదాలు ఎవరైతే మీకు ఘనాపాఠం చేసి స్పెషల్ కేటగిరీ అనమాట, వారు ఎవరైతే ఉంటారో ఆ ఘనాపాటి వాళ్ళు చదివేటప్పుడు అయితే అసలు అద్భుతం, అసలు ఎంత బాగా చదువుతారో అది వేదాలు. సో కాబట్టి వేద మంత్రాలు ఒకప్పుడు చదివేవాళ్ళు సార్. అవునా? ఒకప్పుడు చదివేవాళ్ళు. ఓకే. రీసెంట్ గా పద్మప్రియ గారి ఇంట్లో చదివారని. సార్ అవును సార్, ప్రతి సంవత్సరం జరుగుతుంది మాకు దసరాల్లో. మా తాతగారు, మా నాన్నగారు అందరూ రెగ్యులర్ గా ఫాలో చేశారు. ఇప్పుడు మేము ఆడపిల్లలు ఏదో మా శాశక్తిలా ట్రై చేస్తున్నారు. లేదమ్మా, నేను చూసాను, నువ్వు పంపించినవి చూసాను. దే ఆర్ వండర్ఫుల్. చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. సరే, అప్పుడు నాకు ఎక్కువగా సార్ వాళ్ళంతా ఆల్మోస్ట్ 200 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు కొంచెం తగ్గారు. ఒకప్పుడు 200-250 మెంబర్స్ అయ్యేవారు. ఇప్పుడు కొంచెం 80 అలా వస్తున్నారు. వాళ్ళకి భోజనాలు, కాఫీలు కూడా ఉండేవి సార్ ఆ రోజుల్లో. అవును, ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఓన్లీ పాలు, మిరియాల పాలు అలా ఇస్తూ ఉంటాం. మజ్జిగ పాలు ఇస్తున్నారు ఇప్పుడు. అయితే వాళ్ళకి రెంట్ హౌస్ ఇచ్చి అక్కడ ఉంచి అక్కడ నుంచి మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి బట్టలు పెట్టడము, తర్వాత భోజనం పెట్టడము, వాళ్ళు ఉన్నంత వరకు చూస్తారు. ఇప్పుడు మేమందరం డొనేట్ చేసి గ్రూప్ గా మెయింటైన్ చేస్తున్నాము వేద పండితుల్ని. వండర్ఫుల్. మీరు ఎలా చేస్తున్నారు పద్మప్రియ గారు? వాళ్ళు ఏ రోజు ఆ రోజు వస్తారా, లేకపోతే మీరు కూర్చోబెట్టి మీ దగ్గర ఉంచుతారా? ఒక పెద్ద అమౌంట్ అనేది బ్యాంక్ లో పెట్టేసి దానికి వడ్డీ వస్తూ ఉంటుంది. ఎఫ్డి చేసేసారు. ఏడాది ఎఫ్డి వచ్చేది, వడ్డీ వచ్చేది. ఇప్పుడు లేదు. మా నాన్నగారు కాలం చేశాక యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎంత వీలైతే అంత అన్నట్లు అందరం వేసుకుని ఒక 80,000, 70,000 అట్లా చేస్తున్నాం అన్నమాట. అంతే. ఈసారి మీరు చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా పిలవండి. మళ్ళీ చేస్తున్నప్పుడు దసరా అన్నారు కదా, పిలవండి. వీలైన వాళ్ళని తప్పకుండా అక్కడికి వస్తాం మేము, సరేనా? 100%. అట్లా మీరు ఇట్లా గోవిందలూరు గారు మీరు కూడా చేసినప్పుడు పిలవండి ఒకసారి, మనం అందరం కూడా. అయితే ఇందులోపల ఇట్లా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటారు జనాలు. ఇది ఒక పద్ధతి లాగా. మనం మామూలుగా వెళ్తాము, పాప అక్కడ చదివేసి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కొన్ని రోజుల పాటు జరిపించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అక్కడ వేద పండితులు చదివే వింటుంటే మనకు లోపల తరంగాలు కదిలిపోతూ ఉంటాయి. ఇది మళ్ళీ మీరు అన్నిటికంటే గొప్పది లలిత సహస్రనామం. ఆ లలిత సహస్రనామము దాదాపు వేదాలకు సమానం, కానీ వేదంతో సమానం కాదు. వేదం లోపల మీరు ఏ సూక్తం చదివినా కూడా అది తెలిసిన అన్ని విద్యలలో కంటే కూడా గొప్పది. ఎందుకంటే వేదం ఎవరిచ్చారు?
వేదం ఎవరు రాశారండి? ఎవరన్నా చెప్పండి. పౌరుషేయాలు సార్, అపౌరుషేయాలు భగవంతుడి నుంచి వచ్చి భగవంతుడి సృష్టి అండి. వెరీ గుడ్, వెరీ గురు గుడ్. పరంపరగా వస్తున్నాయి. ఆ భగవంతుడు సృష్టిని ఏం చేశారంటే మన 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 ఋషులందరూ చక్కగా దర్శించారన్నమాట. దర్శించి మనకు అందించారు. కాబట్టి ప్రతి వేదానికి కూడా మనకి ఎవరు ఉంటారంటే ఒక ఋషి ఉంటాడన్నమాట. ప్రతి మంత్రానికి, ప్రతి సూక్తానికి. ఇంకొన్ని మంత్రాలు అంటే శ్లోకం అనకూడదు. ఈ వేదాల లోపల దేన్ని కూడా శ్లోకం అనకూడదు. పొరపాటును నేను శ్లోకం అంటే అది పొరపాటుతో అన్నానని అర్థం చేసుకోండి. ప్రతి శ్లోకమును మంత్రం అని అంటాం. ఏమేమి ఛందస్సులు ఉంటాయో తెలుసా మీకు? అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, జగతి, పంక్తి, ఉష్ణిక్ ఇవే ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో ఈ సూర్యుడు చక్రాలు ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. దాన్ని మీకు ఎలా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాను? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఏ తెలంగాణ, యు బీజేపీ. ఓ తెలంగాణ నువ్వు బీజేపీకి వెళ్ళు అని చెప్పి చెప్పడం. ఏ తెలంగాణ, యు బీజేపీ. ఏ అంటే అనుష్టుప్, టి అంటే త్రిష్టుప్, తెలంగాణ. జి, జి అంటే చెప్పండి. గాయత్రి. యు ఉష్ణిక్, బీజేపీ, జగతి, పంక్తి. వెరీ గుడ్. సో ఇవేవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? సూర్యుడి యొక్క. ఒక్కసారి చెప్పండి సార్, ఒక్కసారి మరలా చెప్పండి. గుర్రాలు కాదు, గుర్రాలు సార్, చక్రాలు కాదు. గుర్రాలు, కరెక్ట్. గుర్రాలు. సో గుర్రాలు. అయితే చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళు ఒకసారి నేను అన్న షార్ట్ కట్ చెప్పమ్మా. ఏమన్నాను నేను షార్ట్ కట్? అలా చెప్పానా నేను? షార్ట్ కట్ ఏం చెప్పాను? ఏ తెలంగాణ, ఏ తెలంగాణ, ఏ తెలంగాణ, ఏ తెలంగాణ, యు బీజేపీ. యు బీజేపీ ఉత్తరప్రదేశ్. అంటే తెలంగాణ లోపల మనకు బీజేపీ రావాలి అని చెప్పడం అన్నమాట. ఏ తెలంగాణ, యు బీజేపీ. నువ్వు ఈ బీజేపీని తెచ్చుకోవాలి. ఏ అంటే చెప్పు ఇప్పుడు ఏంటి? ఏ అంటే ఏంటి? అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు. టి అంటే త్రిష్టుప్. జి అంటే గాయత్రి. జి అంటే గాయత్రి. మణి మేడం చెప్పేసేయండి మిగతావి. గాయత్రి, త్రిష్టు, గాయత్రి. యు ఉష్ణిక్, బీజేపీ. బృహతి, జగతి, బృహతి, జగతి, పంక్తి. పంక్తి. కరెక్ట్. 7, 8, 9, 10, 11, 12. యు అంతేనా? 6, 7 6, 7, 8 అనుకుంటా కదా. ఏ తెలంగాణ, యు బీజేపీ. 6, 7, 8, 9, 10, 11, 12 అక్షరాలు ఇవన్నీ. ఓకేనా? సో ఈ అక్షరాలతో ఉన్నటువంటి ఛందస్సు మాత్రమే మనకు వేదంలో కనిపిస్తుంది. ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు అడగండి తొందరగా, క్విక్. మనం కొత్త పాయింట్ తెలుసుకుంటాం ఇవాళ. అనుష్టుప్ లో 8 అక్షరాలు కదా సార్? అవును, అనుష్టుప్ 8. మనకు అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు మనం ఎక్కువ పాపులర్ గా వాడతాం. గాయత్రి ఛందస్సు 6 అక్షరాలు బాగానే వాడతాం. అనుష్టుప్ ఛందస్సు మోస్ట్ పాపులర్ అండ్ చదవడానికి కూడా సులభం అవుతుంది. తర్వాత మనకి ఈవెన్ ఇప్పుడు ఈ పురుష సూక్తంలో కూడా అనుష్టుప్ ఛందస్సే ఎక్కువ ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు మాక్సిమం యూజ్ చేస్తారు. అనుష్టుప్ ఛందస్సు లయబద్ధంగా ఉంటుంది. లయబద్ధం 5, 6, 7, 8, 9 అన్నారు కదా సార్. అది అనుష్టుప్ నుంచి స్టార్ట్ అయ్యే అక్షరాలు లెక్కనా సార్? లెక్క అది మీకు షార్ట్ కట్ చెప్పాను, మీరు అది చూసుకోండి. 6 అంటే ఉష్ణికు, 6 అంటే మీకు గాయత్రి, 7 అంటే ఉష్ణికు, 8 అంటే మీకు అనుష్టుపు. ఇట్లా మీరు ఒకసారి చూసుకొని చెప్పుకోండి, సరేనా? అది ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క రథాలు. సూర్యుడి యొక్క రథాలు అంటే సూర్యుడు ఎవరు? వేద స్వరూపుడు. సూర్యుడు ఎవరు? ప్రత్యక్ష దైవం. మనము ఆదిత్య హృదయంలో కూడా అదే తెలుసుకుంటున్నాం. ఇదే విష్ణు సహస్రనామంలో ఇదే సూర్యుడిని విష్ణుమూర్తి అంటే అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో చెప్పేదంతా కూడా ఇదే. సో మరి ఆదిత్య హృదయంలో చెప్పేది, విష్ణు సహస్రనామంలో చెప్పేది, లలిత సహస్రనామంలో చెప్పేది, మణిద్వీపంలో చెప్పేది, అన్నిట్లలో చెప్పేది ఎక్కడి నుంచి వచ్చింది? పురుష సూక్తం నుంచి వచ్చింది. అర్థం కాని వాళ్ళు అడగండి. అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? పురుష సూక్తము. పురుష సూక్తము ఏ వేదంలో ఉంటుంది? ఋగ్వేదంలో శ్లోకాలను ఏమంటారు? మంత్రాలు. క్లియర్ గా ఉందా అందరికి ఇప్పటిదాకా? ఎవరికి ఏం డౌట్ లేదు కదా? ఏంటమ్మా? సూక్తం అన్ని వేదాల్లో ఉంటుంది కదా. మెయిన్ ఋగ్వేదము. ఋగ్వేదంనే కాపీ కొడితే మిగతా వేదాలు వస్తాయి. ఋగ్వేదంలో ఏదైతే మనకు మంత్ర రూపంలో ఉంటుందో
యజుర్వేదంలో దాన్నే యజ్ఞ రూపంలో తీసుకుంటారు, సామవేదంలో దాన్నే పాటల రూపంలో తీసుకుంటారు, అథర్వణ వేదంలో దాన్నే ఆచరణ రూపంలో తీసుకుంటారు. కాబట్టి మూలమేది ఋగ్వేదం. అయితే పురుష సూక్తం ఏ వేదంలో ఉంటుంది? 5 వేదాలలో ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదంలో కూడా ఉంటుంది. ఓకేనా? సార్ ఈ 7 గుర్రాల్ని మన శరీరంలో సప్తధాతువులతో కూడా పోలుస్తారు కదా సార్? సప్త ధాతువులతో పోలుస్తారు, 7 చక్రాలతో కూడా పోలుస్తారు. తర్వాత మనకి సరిగమ పదని ఉన్నాయా? సరిగమ పదని అది కూడా దాంతో కూడా పోలుస్తారు. ఇప్పుడు నీకు మురళి తర్వాత 7 రంగులు ఉన్నాయా? విబ్జిఆర్ అంటారు, తెలుసా? రంగులు ఏమున్నాయి చెప్పండి. ఇంద్రధనుసు రంగులు ఏమంటారు? తొందరగా చెప్పాలి, ఫాస్ట్ గా. ఎల్లో, ఆరెంజ్, రెడ్. రైట్. నాకు ఎన్ని కలర్స్ తెలుసో అడగండి. అన్ని తెలుసు. నాకేం తెలియవు ఆనెస్ట్లీ. నాకు ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా ఏ కలర్ నన్ను అడగండి, రెడ్ అంట నేను. నాకు ఎక్కువ కలర్లు, మగవాళ్ళని ఎవరినన్ను అడగండి వాళ్ళకి మాక్సిమం 3 కలర్లు తెలుస్తాయి. ఆడవాళ్ళని అడగండి 30 కలర్లు చెప్తారు వాళ్ళు. ఓకే, అది ఆనంద్ సినిమాలేనా? ఆనంద సినిమాలోనే చున్నీ అడిగితే తీసుకురాడు సార్. అది చుల్లి తీసుకొచ్చి వాడి ఫ్రెండ్ ఏమంటాడు, అరే ఎవరు చూసినా కూడా ఇది గుర్తుపట్టరా, ఎంత చూసినా కూడా ఇది గుర్తుపట్టరా చెప్తాడు వాడి ఫ్రెండ్. కానీ వెళ్ళేసరికి ఏమైంది, ఆమె చూడకుండానే చెప్పేస్తుంది ఇది నాది కాదు అని చెప్పేస్తుంది డైరెక్ట్ గా. కరెక్ట్. సో ఈ 7 రంగులు కలిపితే ఏమవుతుంది చెప్పండి? అవుతుంది సార్, తెలుపు. 7 రంగులు కలిపితే ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు. ఇవి 7 రంగుల్ని ఒకదాంతో ఒకటి కలిపితే తెలుపు రంగు అయిపోతుంది. అన్ని రంగులు కలిపితే తెలుపు రంగు. అది సూర్యుడు తన కిరణాలను అలా ప్రదర్శిస్తున్నాడు. మరి ఇవన్నిటికీ కారణం ఎవరు? ఏం జరిగింది అసలు అంటే దీన్ని మనం ఎలా తెలుసుకున్నాము అంటే పురుష సూక్తం అనేటటువంటిది మహోన్నతమైనటువంటిది. భగవంతుడు ఏం చేశాడు అంటే, ఇది మొత్తం మీకు పురుష సూక్తము మొత్తం చెప్పేస్తాను, ఒకే 10 నిమిషాలలో సారం మొత్తం చెప్పేస్తాను. తర్వాత మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. ఓకే, పురుష సూక్తము లోపల ఉన్నదే మనం భాగవతంలో నేర్చుకున్నాం, పురుష సూక్తంలో ఉన్నదే మనం దేవి భాగవతంలో నేర్చుకున్నాం, అన్ని చోట్ల నేర్చుకున్నాం. కాబట్టి మీకు ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పుండొచ్చు. కాబట్టి సులభంగా మీకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు చెప్తాను, అవి గుర్తుంచుకోండి. ఓకే, ఇందులోపల ఏమైతుందంటే పురుషుడు అంటే ఎవరు? పూర్ణత్వం ఉన్నవాడు. పూర్ణత్వము అంటే ఏంటి? కంప్లీట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నీకేం కావాలయ్యా అంటారు. నీకేం కావాలయ్యా అంటే నాకేం వద్దు అంటే అది పూర్ణత్వం. అన్ని ఉన్నవాడికి ఏం కావాలి? ఇప్పుడు నేను అమెజాన్ సైట్కి వెళ్తా, అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కొంతమంది చూస్తే ఏం కొనుక్కుంటాం, అన్ని ఉన్నవి. ఏం కొనుక్కుంటాం మనం అంటే లేడీస్ సంగతి డిఫరెంట్. ఉన్నవే 100 సార్లు కొంటారు. ఇప్పుడు మా ఆవిడకి 700 రోజులకు సరిపడా చీరలు ఉన్నాయి. నాకు 7 రోజులకు సరిపడా బట్టలు కూడా లేవు. ఇదే వేసుకుంటా, రోజు ఇదే వేసుకుని కూర్చుంటా నేను. ఇది 150 రూపీస్ నాది. కానీ అందరూ అంటున్నారు దీని మీదనే స్మార్ట్ గా ఉన్నా అంటున్నారు. కాబట్టి ఇదే వేసుకొని తిరుగుతున్నాను. మొన్న ఏమైంది, ఇదే వేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట. వాళ్ళందరూ పో అని కొడుతున్నారు. వాడు ఇక్కడేం బెగ్గింగ్ వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి ఇలా కొడుతున్నారు. సో ఏం చేస్తాం? సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది పూర్ణ స్థితి అంటే ఏంటంటే ఇంకా మనకి ఏది అవసరం లేనటువంటి స్థితి. సో భగవంతుడు పూర్ణ స్వరూపుడు, పూర్ణత్వాత్ పురుష. సో ఈ ప్రపంచం లోపల ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుడే. ఇది కొద్దిసేపటికి అనుకుంటే ఇదే భగవంతుడు, ఇదంతా భగవంతుడే, ఇదంతా భగవంతుడే. పూర్ణత్వాత్ పురుష. సో ఇదంతా కూడా మనకు నాసదీయ సూక్తం లోపల చెప్తారు. పురుష సూక్తం కంటే ముందు వచ్చేది నాసదీయ సూక్తం. ఋగ్వేదంలో అన్నిటికంటే కూడా గొప్ప సూక్తం ఏది? పురుష సూక్తము. పురుష సూక్తము అన్నిటికంటే గొప్ప సూక్తము పురుష సూక్తము. తర్వాత రెండవ గొప్పది ఏంది? నాసదీయ సూక్తం. పురుష సూక్తం ఏం చెప్తుందంటే సృష్టి ప్రారంభమైన తర్వాత ఏం జరిగింది అనే విషయము పురుష సూక్తం చెప్తుంది. సృష్టి అసలు ఎలా జరిగింది అని చెప్పి, ఆ సృష్టికి ముందు ఎలా ఉంది అనే దాన్ని నాసదీయ సూక్తం చెప్తుంది. మనం ఏంటంటే పురుష సూక్తం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే పురుష సూక్తం లోపల మనము భగవంతుడు యొక్క పూర్తి స్వరూపము, సృష్టి ఎలా ఏర్పడింది అనేది మనకి ఇంట్రెస్ట్ కాబట్టి తెలుసుకుంటున్నాం. సో పూర్ణత్వాత్ పురుష, ఇదంతా కూడా పురుషుడే. సో కాబట్టి పురుష సూక్తం అంటే ఏంది? భగవంతుడు మొదట్లో పురుషుడు లాగా ఉన్నాడో, అవ్యక్త రూపంలో ఉన్నాడో. అవ్యక్త రూపము అంటే కనిపించని రూపము. నాసదీయ సూక్తంలో చెప్పేటటువంటిది. ఆ అవ్యక్త రూపంలో ఉన్న వ్యక్తిని ఏమంటారు? పురుషుడు అంటారు.
అవ్యక్తం, దీన్నే పూర్ణ పురుషుడు అంటారు. రెండవది ఏంటంటే అవ్యక్తం ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేశాడు మనము శ్రీచక్రంలో తెలుసుకున్నాం. లలిత సహస్రనామంలో మనం చేసుకున్న ప్రవచనాలు అన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇవి అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిక అవుతుంది. మనం ఏం తెలుసుకున్నాము, భగవంతుడు విరాట రూపం ఎత్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే మొత్తం తను ఏం చేశాడు, అవ్యక్తం ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తమయ్యాడు. అప్పటి వరకు ఒక రూపం లేనటువంటి భగవంతుడు ఒక రూపం ఎత్తాడు. ఆయనను ఏమంటారంటే విరాట పురుషుడు అంటారు. ఎంతమంది పురుషులు వచ్చారు ఇప్పుడు మనకు? ఇద్దరు. ఒకరేమో పూర్ణ పురుషుడు, ఒకరేమో పూర్ణ పురుషుడు, రెండవ అతను విరాట పురుషుడు. పూర్ణ పురుషుడు అన్నప్పుడు ఆయన ఇంకా వ్యక్తీకరణ కాలేదు. వ్యక్తీకరణ కాలేదు అంటే హీ డిడెంట్ మేనిఫెస్ట్, ఆయన కనిపించలేదు, మనకు నిరాకార రూపంలో ఉన్నాడు. అటువంటి భగవంతుడు ఒకసారి తనను తాను కనిపించుకునేలాగా చేసుకుంటే దాన్ని ఏమంటాం మనము? విరాట రూపము. విరాటము అంటే ఏంది? వివిధములుగా రాజతే. రాజతే అంటే కనిపించేవాడు, వివిధ రూపాలలో కనిపించేవాడు. వివిధేన రాజతే అంటే ఎన్నో రూపాలలో కనిపించేవాడు. వివిధ మొత్తం తన పెద్ద పురుషుడు లాగా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే ఆయనని విరాట పురుషుడు అంటారు. విరాట పురుషుడు అయిన తర్వాత ఏమైంది, ఆయనకి తనలోంచి జనాలందరినీ పుట్టించాలి, సృష్టి స్థితి లయ చెయ్యాలి, తిరోధానము అనుగ్రహము కూడా చెయ్యాలి. ఈ 5 లక్షణాలు ఉంటాయని చెప్పి మనం మణిద్వీపంలో తెలుసుకున్నాము. ఇవే 5 లక్షణాలని పంచప్రేతాసన అని చెప్పేసి మనం లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం. అన్ని చోట్ల తెలుసుకున్నవి ఏంటంటే భగవంతుడికి 5 లక్షణాలు ఉంటాయి అని చెప్పి తెలిసాం. సృష్టి స్థితి లయ 3 అయిపోయినాయి. తిరోధానము అంటే మన మీద మాయ కప్పేదాన్ని తిరోధానము అంటారు. అనుగ్రహం అంటే ఏంటంటే ఇప్పుడు మీరందరూ మాయలోంచి బయటకు వచ్చారనుకోండి, ఇప్పటిదాకా మాయ ఉంది. ఏమని ఉంది మాయ? నేనే గొప్పోని, నేనే ఇట్లాంటోని, నేనే అట్లాంటోని, నన్ను మించిన పోటుగా లేడు, వీడు లేడు, వాడు లేడు, ఇవన్నీ అనుకుంటాం కదా. ఇదంతా మాయ. నేను గొప్పోని, నాకు అన్ని ఉన్నాయి, అన్ని. కానీ ఎప్పుడైతే అయ్యో ఇదంతా మాయ, ఇవన్నీ శాశ్వతం కాదు అని చెప్పి తెలిసిందో దాన్ని అనుగ్రహం అంటారు. అనుగ్రహం అంటే చూసారా, అనుగ్రహం అంటే భగవంతుడు అనుగ్రహం కావాలంటే మీనింగ్ ఏంటి అంటే నా మీద ఉన్న మాయ పోగొట్టు ఓ భగవంతుడా. సో ఆ పనులు చేసే 5% పనులు చేసేటటువంటి ఒక భగవంతుడు ఎవరు? స్టక్ అయినారు సార్. సార్ వీడియో 2 అయిపోయింది సార్. ఈరోజు కొంచెం అవుతున్నాయి సార్ రావట్లేదు. లెఫ్ట్ అయ్యి మళ్ళీ రావాలి సార్. మీరు లెఫ్ట్ అవి మళ్ళీ రావాలి. కనిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? కనిపిస్తున్నారు సార్. ఓకే. సో నిష్కామంగా ఎవరైతే నిష్కామ పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఈ నిష్కామ పురుషుడు ఏం చేస్తున్నాడు? విరాట పురుషుడుగా ఎత్తిన తర్వాత మనందరినీ పుట్టించాడు. తనలోంచి అందరినీ పుట్టించేసేసాడు. దేవతలను పుట్టించాడు, వీళ్ళని పుట్టించాడు, అందరూ పుట్టాడు. మనందరినేమో బ్రహ్మదేవుడు పుట్టించాడు. బ్రహ్మదేవుని ఎవరు పుట్టించారు? విరాట పురుషుడు. దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క సమాన రూపంని హిరణ్య గర్భుడు అంటారు. ఎందుకంటే మనకు వేదాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఉండదు. వేదం కాబట్టి ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండరు. వాళ్ళని పురాణ పురుషులు అంటారు. వాళ్ళు పురాణాలలో వచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వేదాలలో ఉండరు వాళ్ళ పేరు. కాబట్టి ఏమవుతుంది, ఈ విరాట పురుషుడే అన్ని పనులు చేస్తున్నాడు. సృష్టి చేస్తున్నది ఆయనే, స్థితి చేస్తున్నది ఆయనే, లయ చేసుకుంటున్నది ఆయనే, మన పైన మోహం కప్పుతున్నది ఆయననే, మనకు అనుగ్రహం ఇచ్చి మళ్ళీ మనను మాయలోంచి బయటికి తీసుకొస్తున్నది ఆయననే. ఆయన పాపం ఏది నీ నుంచి ఆశించటం లేదు. అటువంటి ఆయనని నిష్కామ పురుషుడు అంటారు. అన్ని పనులు చేస్తున్నాడు నిష్కామ పురుషుడు. ఈ నిష్కామం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక మానసిక యజ్ఞము. మానసిక యజ్ఞము అంటే, యజ్ఞం అంటే ఏంటి? త్యాగ బుద్ధితో చేసే ప్రతి పనిని యజ్ఞం అంటారని తెలుసుకుందాం మనం ఎన్నోసార్లు. ఇది 3వది. 4వది ఏం చేశాడు? మనందరినీ పుట్టించాడు. మనందరం ఎక్కడి నుంచి పుట్టామండి? గాల్లోంచి పుట్టుకొచ్చామా లేకపోతే దేవుళ్ళలోంచి పుట్టుకొచ్చామా? దేవుళ్ళలోంచి పుట్టుకొచ్చాము. జీవ పురుషుడు అంటారు. కరెక్ట్. కాబట్టి మనమంతా మన లోపల కూడా దేవుడు ఉన్నాడు. అతనిని జీవ పురుషుడు అంటారు. మొదటిదేమో అవ్యక్త రూపంలో, కనిపించని రూపంలో ఉన్నటువంటి పూర్ణ స్థితిలో ఉన్నటువంటి ఈ మొత్తం ఆయననే దేవుడే.
రెండవది ఏంది, విరాట రూపం లోపల మొత్తం ప్రపంచాన్ని అందుకున్నాడు, ఆయన విరాట పురుషుడు. మూడవది ఏంది, అందరు దేవతలను తయారు చేశాడు, ఒక యజ్ఞము ద్వారా ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రపంచాన్ని పుట్టించాడు. తన ముఖంలోంచి బ్రాహ్మణులను, తన భుజములలోంచి క్షత్రియులను, బొజ్జ తొడలలోంచేమో వైశ్యులను, పాదములలోంచేమో శూద్రులను, వారు చేసే పనుల ఆధారంగా వీరందరూ ఇంపార్టెంట్. ఎవరు గొప్ప సార్? ఎవరు గొప్ప అంటే ఏ పని చేసినా ముందు కాలు మొక్కుతావు, కాబట్టి శూద్రులు గొప్ప. కాబట్టి అన్ని రకాల పనులు చేయడానికి కావలసిన శక్తి. ఉదాహరణకి నేనున్నాను ఇంట్లోపల నేను వేదం చదువుకుంటున్నా. నేను ఎవరినండి ఇప్పుడు చెప్పాలి? ఇప్పుడు నేను ఎవరిని? బ్రాహ్మణుడు. నా ఫ్యామిలీ మీదకి ఎవడో కొట్టడానికి వచ్చాడు, అప్పుడు నేను కాపాడుకోవడానికి వెళ్ళాను, అప్పుడు నేను ఎవరిని? తర్వాత నేను వీళ్ళందరికీ పాలు పెరుగు ఇవన్నీ తీసుకొని వస్తాను, బయట నుంచి కూరగాయలు, అంటే ఇవన్నీ తేను నేను జనరల్లీ. సో మనం ఏంటంటే తినే బ్యాచ్, మనం పని చేసే బ్యాచ్ కాదు. సో బయటకు వెళ్ళి ఉదాహరణకు అనుకుందాం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కు రావడము, తర్వాత పాలు కొనుక్కు రావడము. తర్వాత నేను మా ఇంట్లో క్లీనింగ్ కోసం పెట్టుకున్నాను, క్లీనింగ్ చేస్తున్నాను అనమాట, ఇల్లంతా క్లీనింగ్ చేస్తున్నా, బూజులు తిరుగుతున్నా. ఆనెస్ట్గా నేను చెయ్యను. సో ఒకే వ్యక్తి 4 రూపాలు. అదే విధంగా కశ్యప గోత్రం ఉంది. ఆయనకు మనకి ఇది అర్థం చేయించడానికి ఏం చేశారు, పురాణం లోపల కశ్యపుడిని పెట్టేసి ఆ కశ్యపుడికి 4 భార్యలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో కాబట్టి కశ్యప గోత్రం అందరిది. తర్వాత పూర్వకాలం లోపల ఒకళ్ళ ఇంట్లోనే అందరు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఒక వ్యక్తి బ్రాహ్మణ వృత్తి ఎన్నుకునేవాడు, ఇంకొకడు క్షత్రియ వృత్తి ఎన్నుకునేవాడు, ఇంకొకళ్ళు వైశ్యుల వృత్తి, ఇంకొకళ్ళు శూద్రుల వృత్తి. ఇందులోపల గొప్పవైనటువంటివి ఏవి? అన్ని గొప్పవే. నువ్వు ఎవరినైనా ఏం చేస్తావు? పాదాలు మొక్కుతావు. ఎందుకు మొక్కుతావు పాదాలు అంటే వాడి పాదాలు గొప్పవి అని చెప్పి పాదాలు మొక్కుతావు మొదటి కారణం. రెండవది పాదాలు మొక్కడానికి కారణం ఏదంటే, ఇగో ఇది నేను, ఇది నా మిత్రుడు. ఎవరు గొప్ప అండి? ఇది నేను, పెద్దవేలు నేను, ఇది నా మిత్రుడు. ఎవరు గొప్ప? మిత్రుడు గొప్ప అన్నట్టుగా పెద్దగా ఉంది కాదు, ఈ వేలు పెద్దది, నేను గొప్ప. ఇది నేను. కానీ చూసినప్పుడు ఇలా ఈ ఎత్తు పైన చూసినప్పుడు ఏమైంది? ఒకడు పెద్ద, ఒకడు తక్కువ అని అనిపిస్తుంది, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఎలా ఉంది? కాళ్ళ దగ్గర చూస్తే అందరూ సమానమే. కాబట్టి అందరము సమానమే అని చెప్పడానికి పాదాలు పట్టుకుంటాము. అంతేగాని వేరేడికి పాదాలు పట్టుకుంటే పుణ్యం వస్తుంది, వేరేడితో పాదాలు మొక్కించుకోవడము, ఈ పిచ్చి వేషాలు మానేయాలి. ఫస్ట్ మనం వేరేడితో పాదాలు మొక్కించేటటువంటి ప్రోగ్రామ్స్ మానేయాలి. ఓకేనా? కాళ్ళు మాత్రం సమానంగా నేల మీద బిగిస్తే కూడా సమానం అవుతుంది సార్. పిరిబిలికి బిగించినప్పుడు సమానం అవుతుంది. సో కాబట్టి ఏమైతుంది, ఇక్కడ మనకు శూద్రులు అనేటటువంటి ఏదైతే ఉందో అది తప్పుగా జనాల లోపల ప్రచారం చేసి మన వేదాలను నాశనం చేస్తున్నారు. సో వీళ్ళందరినీ భగవంతుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏం చేశాడు? తన శరీర భాగాలలోంచే రకరకాల జంతువులని, వాటిని అన్నింటినీ సృష్టించాడు. ఆయన రకరకాల జంతువులను అన్నింటినీ సృష్టించాడు, చెట్లను, చేమలని సృష్టించాడు. ఈ విధంగా మొత్తం ఆయననే సృష్టించాడు. మొత్తం సృష్టించిన తర్వాత వీరందరిలో ప్రాణం కూడా తనే అయి ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు ఎవరైతే ఉన్నారో విరాట పురుషుడు మన అందరిలో ఉన్నాడు. మన కండ్లు, మన కాళ్ళు, మన తలలు, మన పొట్టలు అన్ని కూడా భగవంతుడివే. ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మనకు చివరిగా ఏం చెప్తాడంటే, బాబు నేను మోక్ష మార్గం కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి పురుష సూక్తము మోక్షంతో ఎండ్ చేస్తాడు. అంటే భగవంతుడు ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు ఇందులోపల. ముందేమో తన విరాట స్వరూపం చూపిస్తున్నాడు, అంటే తన లోపల ఈ ప్రపంచం అంతా ఉంది. శ్రీకృష్ణుడు విరాట స్వరూపం చూపిస్తాడా అర్జునుడికి? అదే విధంగా భగవంతుడు విరాట స్వరూపం. ఎక్కడ చూసినా కూడా భగవంతుడే. 10 అంగుళాలు వ్యాపించి విన్నాడు. మన అందరితో పాటు 10 అంగుళాలు ఎక్స్ట్రా ఉన్నాడు. 10 అంగుళాలు ఎక్స్ట్రా ఉండడం అంటే మీనింగ్ ఏమని తెలుసుకున్నాం మనము? మన బొడ్డు నుంచి హృదయానికి 10 అంగుళాలు, దశాంగులం. కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు ఆయననే, అన్ని చోట్ల ఆయననే ఉన్నాడు. హృదయం నుంచి సహస్రానికి కూడా. అంటే భగవంతుడు ఇక్కడ నీ హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడ వెతకకు అని చెప్పడం. రెండవది ఏంది? సృష్టి ప్రక్రియ. ఈ సృష్టి ప్రక్రియను ఏమంటాము అంటే యజ్ఞము లేదా నిష్కామ కర్మ అని చెప్పి చెప్పుకున్నాం. ఆ నిష్కామ కర్మ చేయడం వల్ల యజ్ఞంలోంచి రకరకాల వస్తువులు పుట్టుకొచ్చాయి. అయితే ఈ యజ్ఞం ఏంటంటే మానసిక యజ్ఞం.
ఆ మానసిక యజ్ఞం వల్ల ఆయన మనస్సులోంచి చంద్రుడు, కండలోంచి సూర్యుడు, ఇందులోంచి ఇంద్రుడు, అగ్ని, ఇట్లా రకరకాల ప్రాణం, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుంటాం. ఇలాగ తనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పుట్టుకొని వచ్చారు. తర్వాత తనలోంచే ఈ ప్రపంచం 14 భువనాలు ఏర్పడ్డాయి. ఆయన బొట్టు ఏదైతే ఉందో అది భూమి. ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ, ఓం మహహ, ఓం జనహ, ఓం తపః, ఓం సత్యం, 7 మన ఆయన శరీరం నుంచే వచ్చాయి. ఆయన బొడ్డు నుంచి కిందకు అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతల, ఇవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుంటాం. ఈ విధంగా అన్ని వచ్చేసాయి. ఇక రెండోది ఏంది, సామాజిక విభజన చేశాడు ఆయన. సృష్టి చేసిన తర్వాత సామాజిక విభజన చేశాడు. ఇందులోపల ఏం చేశాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటటువంటివి చేశాడు. అంటే బ్రాహ్మణులు అంటే ఏంటంటే జ్ఞానానికి ప్రతీక. ఆ పుట్టుకతోని వాడు బ్రాహ్మడు కాదు. ఎంతమంది బ్రాహ్మణులు మూర్ఖంగా ఉంటారో మీకు తెలియదు. క్షత్రియులు అంటే బాహువులు. బాహువులు అంటే రక్షణకు ప్రతీక. ఆడు పిరికోడు ఉన్నాడు అనుకో, అదేం సినిమా అది, మీరు నర్తనశాల చూసారు కదా, ఆ లోపల వాడు భయపడతాడు. వాడు విరాటరాజు కొడుకు భయపడి పారిపోతుంటాడు. డింగ్ 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 పారిపోతుంటే వీళ్ళందరూ చూస్తుంటారు, అక్కడి నుంచి నవ్వుకుంటుంటారు, అందరు నవ్వుకుంటుంటారు. క్షత్రియుడు పారిపోకూడదు కదా, పిరికోడు క్షత్రియుడు కాదు. సో క్షత్రియుడు అంటే రక్షణకు ప్రతీక. వైశ్యులు అంటే తొడలు అంటే మంచి పోషించడం అనేటటువంటి శక్తికి అది. ఇదంతా భగవంతుడు తనలోంచి. శూద్రులు అంటే పాదాలు, సేవకు, పునాదికి, అంటే ఇవన్నిటికీ కూడా నేనే మూలాధారము అని చెప్పడం. ఇది ఏంటంటే ఒక ఏదో మన లోపల డివిజన్స్ తీసుకురావడానికి కాదు, వివక్ష కోసం చెప్పినటువంటిది కాదు. సమాజం అంతా కూడా ఒకే పరమాత్మ యొక్క రూపం అని అందరూ కలిసి ఉంటేనే, నీకు బొజ్జ బాగుంది, ముఖం బాగుంది, కాళ్ళు లేకపోతే ఎట్లుంటదండి? కాళ్ళు ఉన్నాయి, తలకాయ లేకపోతే ఎట్లుంటదండి? అంటే అన్ని సమైక్యంగా పనిచేయాలి. కాబట్టి కుల వ్యవస్థ అనేటటువంటిది మన పాపాత్ములు తెచ్చినటువంటిది. మనకు కుల వ్యవస్థ లేదు హిందూ ధర్మంలో. కులము అనేటటువంటిది ఒక పాపము. మనకు చెప్పినది కేవలము వర్ణము. ఆ వర్ణం మాత్రమే ఉన్నది. చివరగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ చెప్పి మనకు అన్ని రకాల శక్తులు ఇచ్చి మనం అన్ని పనులు చేసుకునేలాగా ఉండి 45-50 ఏళ్ళు పని చేసుకున్న తర్వాత, బాబు నీకు ఇంకా 45-50 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నువ్వు మోక్షానికి వెళ్ళు. నేనెవరినో తెలుసా? నేను నీకు మోక్షం ఇచ్చేటటువంటి స్వరూపుడను. ఎవరిని అనుకుంటున్నావు? నేను ఈ ప్రపంచంలో నువ్వు దేన్నైతే పొందాలో అల్టిమేట్ గా నీ జీవితంలో, చివరగా నువ్వు జీవితంలో పొందవలసినటువంటి శక్తిని నేనే. నన్ను తెలుసుకుంటే ఇక మరేమీ తెలియదు. ఒక మహర్షి అంటుంటాడు అనమాట, ఆ మహోన్నతమైనటువంటి ఎన్నో కోట్ల కొద్ది సూర్య కాంతితోని సమానమైనటువంటి ఆ పరమ పురుషుడిని నేను చూశాను. ఆయనను చూసిన మరుక్షణము నాకు అర్థమైంది నేను మృత్యుంజయుడను. మృత్యుంజయుడు అంటే ఏంటండి? వాడు మృత్యు లేనివాడు సార్. మృత్యువు లేనివాడు. ఒకసారి గనక ఆ భగవంతుడిని తెలుసుకుంటే నాకు ఇక మృత్యువు లేదు, నేనే అమృతతత్వం. సో భగవంతుడు అమృతతత్వము, కానీ నువ్వున్నది జీవుడులాగా ఉన్నావు. జీవుడులాగా ఉన్నది భగవంతుడే, అమృతతత్వంలో ఉన్నటువంటిది కూడా భగవంతుడే. అసలు జీవం లేనటువంటి ఈ మట్టి, ఇసుక, రాళ్ళు ఇవి కూడా భగవంతుడే. అన్నం తినేవి భగవంతుడే. అన్నం అంటే ఆహారం, ఆహారం తిననివి కూడా భగవంతుడే. కానీ చివరిగా ఆయన ఏం చెప్తాడు అంటే, ఈ మహోన్నతమైనటువంటి అద్భుతమైన కాంతిని నేను ఇప్పటికీ చూశాను. జీవితంలో 50 ఏళ్ళు వచ్చిన తర్వాత చూశానయ్యా. ఇన్ని రోజుల పాటు పిచ్చి పారాయణలు, అడ్డగోలు పనులు చేసుకుంటూ ఏవేవో చేస్తూ వెళ్ళిపోయాను. ఇప్పుడు తెలిసింది నాకు భగవంతుడు ఎక్కడున్నాడు అనేది తెలిసింది. ఆ భగవంతుడు నాకు ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఆయన అత్యంత శక్తివంతుడై ఉన్నాడు. ఈ కష్టాలకు, ఈ అంధకారానికి, ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నాడు. ఆయనను తెలుసుకున్న తర్వాత ఇక నాకు తెలుసుకోవాల్సినటువంటిది ఏది లేదు. నేను కూడా భగవంతుడు లాగా పూర్ణ స్వరూపుడని అయిపోతున్నాను. ఇది పురుష సూక్తం. అందరికి పురుష సూక్తం అర్థమైందా? మీకు మొత్తం 16-18 శ్లోకాలు వినకపోయినా కూడా ఇంత మాత్రం అర్థమైతే మీకు పురుష సూక్తం అర్థమైనట్టే. అర్థం కానోళ్ళు మొహమాటం లేకుండా అడగండి, 5 నిమిషాలు టైం ఇస్తా. సార్ ఈ బ్రాహ్మణుడు ఇది ఒకసారి చెప్పరా? 4 వర్ణాల గురించి. బ్రాహ్మణుడు జ్ఞానానికి ప్రతీక, మొహం నుండి వచ్చిన వాళ్ళు. క్షత్రియుడు చెప్పండి, ఎవరైనా మాట్లాడండి. రక్షణకు ప్రతీక కదా సార్. వాళ్ళ పైన ఉంటారండి. వైశ్యులు, ఊరువులు అంటే ఊరువులు అంటే పోషణ. ఊరువులు అంటే తొడలు లేదా బొజ్జ అనుకోండి. పోనీ మీరు బొజ్జ, తొడలు ఏదనుకున్నా సరే, ఈ తొడ భాగం ఏదైతే ఉందో అది పోషణకు మూలం. పోషణ అంటే మనల్ని పోషించేవాడు. ఇంట్లోపల భర్త ఆహారం తీసుకొస్తాడు అందరికి. అది ఆ పోషణ ఎవరి మీద? అప్పుడు ఆయన వైశ్యుడితో సమానం. వైశ్యుడు అంటే ఎవరండి? వాణిజ్యము, వ్యాపారం చేసేవాళ్ళు వైశ్యులు.
దేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు వైశ్యులు. వాళ్ళు లేకపోతే నడవదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ తీసుకొచ్చినందుకే మనకు నడుస్తుంది. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మరి దీన్ని కాపాడుకోవాలంటే ఎవరు కావాలండి? క్షత్రియులు కావాలి. దీనికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం ఇచ్చేది ఎవరండి? బ్రాహ్మిన్స్. అన్నిటికీ శక్తి చేసి దీన్ని ఆహారాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మొయ్యడానికి, దీన్ని తీసుకురావడానికి, దీన్ని మంచిగా గిర్నీ లోపల గ్రైండింగ్ చేయించడానికి, పొడులు అవి చేయడానికి, ఆవకాయలు చేయడానికి, ఇవి చేయడానికి మనకు ఇంట్లోపల భారీ వంట చేస్తుంది. శూద్ర లక్షణం అన్నమాట. అది సర్వీస్ చేసే ప్రతిదీ కూడా శూద్ర లక్షణము, పాదములతో సమానము. సో ఈ విధంగా ఒకే భగవంతుడు 4 వర్ణములుగా మనకు కనిపిస్తున్నాడు. సో మనం ఇందులో మొత్తంగా నేర్చుకున్నది ఏంది? ఫస్ట్ ఒక పరమ పురుషుడు ఉన్నాడు, ఆయనకి రూపం లేదు. తర్వాత రూపం లేనటువంటి భగవంతుడు ఒక్కసారిగా రూపమెత్తాడు. ఈ రూపమెత్తడాన్ని మనము భాగవతంలో ఎట్లా తెలుసుకుంటామో చెప్తాను. ఫస్ట్ ముందు ఇక్కడ అర్థమైన వాళ్ళు అడగండి ఫస్ట్, తర్వాత నేను భాగవతంలో ఎలా తెలుసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్నలు అర్థం కాని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఇప్పటి వరకు మొత్తం పురుష సూక్తంని మీకు 3 ముక్కల్లో చెప్పాను. పూర్ణ పురుషుడు, విరాట పురుషుడు, ఇంకొక పురుషుడు ఏం చెప్పండి. జీవ పురుషుడు లేదా నిష్కామ పురుషుడు, జీవ పురుషుడు, మొత్తం 4. పూర్ణ పురుషుడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, జీవ పురుషుడు. సార్ నిష్కామ పురుషుడు సరిగ్గా రాసుకోలేదు. నిష్కామ పురుషుడు, యజ్ఞ పురుషుడు అన్నా ఒకళ్ళే కదా సార్? కరెక్ట్. యజ్ఞ పురుషుడు లేదా నిష్కామ పురుషుడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. 14 అంతస్తుల భవనాన్ని తయారు 4 ముఖాల బ్రహ్మదేవుడు. 4 ముఖాల బ్రహ్మదేవుడు మనం అనుకుంటామా భాగవతంలో? అట్లా అన్ని రకాల పనులు చేసేటటువంటి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము చేసేటటువంటి పరబ్రహ్మ. సృష్టి చేయడానికేమో బ్రహ్మదేవుడు. భాగవతం ప్రకారం ఏమనుకుంటాం మనము? ఇప్పుడు ఇందులోపల దేవుళ్ళు ఉండరు మీకు, వేదం కాబట్టి ఇందులోపల మీకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అట్లా దేవుళ్ళు ఉండరు. ఒకే దేవుడు అన్ని పనులు చేస్తున్నాడు అని ఉంటుంది ఇందులోపల. అంతవరకు క్లియర్ కదా? భాగవతం చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులోపల మీకు అర్థమైందా? యజ్ఞ పురుషుడు అంటే 5 రకాల పనులు చేసేవాడు అని రాసుకోండి. ఓకే. నిష్కామ పురుషుడు 4 ముఖాల బ్రహ్మదేవుడు, సృష్టి, స్థితి, లయ, తిరోధానము, ఇంకొకటి అనుగ్రహము చేసేటటువంటి పరబ్రహ్మ. తిరోధానం అంటే మోహం అండి. అవునమ్మా, మోహం అంటే ఏంటి? ప్రకృతి శక్తుల వల్ల మనం ఎవరమో తెలుసుకోలేకపోతున్నాం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, భగవద్గీతలో తెలుసుకున్నాం. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా అంశనే. ఎప్పటి నా అంశ? జీవభూత సనాతన, సనాతనంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ జీవభూతాలందరూ కూడా నాలోని వారే, నా అంశతో పుట్టిన వాళ్ళే. మరి ఎందుకు తెలుసుకుంటలేరు అంటే మనస్సు షష్ఠాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి అంటే గుంజడం, ఆకర్షణ. కృష్ణుడు అనేది కర్షతి నుంచి వస్తుంది. కాబట్టి ఏం తెలుసుకున్నాం మనము? ప్రకృతి వీరిని వాళ్ళ వైపు గుంజేస్తుంది. ఎట్లా గుంజుతుంది? నా ఇంద్రియాలు ఉన్నాయి కదా, నా మనస్సు, నా పంచేంద్రియాలు, ఇవేం చేస్తున్నాయి? ప్రకృతికి ఆకర్షితపడుతున్నాయి. ఉదాహరణకి నేను ప్రవచనం చెప్తున్నా, ఇంటికి ఎవరో మీకు చుట్టాలు వచ్చారు, ఏం చేస్తారండి? హలో చెప్పండి. మనసు అటువైపు వెళ్ళిపోతుంది, ఎవరో వచ్చారు చూడాలి అని. చూడాలి కాదు, నా ప్రవచనం ఆపేస్తారు. మీరు భలే మాట్లాడుతున్నారు, నా ప్రవచనం ఆపేస్తారు మీరు. లేదండి, ఒకసారి చూసి మళ్ళీ వస్తాం. ఏం కాదు, అబద్ధం చెప్తున్నారు. అందరూ ఏం చేస్తారు? ప్రవచనం ఆపేసి ప్రవచనం ఎవడింటాడు? నేను తలుపు తీయను సార్. సో కాబట్టి మనకేంటంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా. ఒక్క నిమిషం సార్, నాకు అర్థమైంది చెప్తాను సార్. ఇప్పుడు పూర్ణ పురుషుడు ఉన్నాడు, ఆయన తర్వాత విరాట్ పురుషుడు వ్యక్తమైపోయి విరాట్ పురుషుడుగా వస్తాడు. ఆ విరాట్ పురుషుడు 5 లక్షణాలు ఉండేవాడు ఆయనే కదా? అంటే ఆయన 5 లక్షణాలు ఉండేవాడు ఆయనే. ఆ లక్షణాలు ఆయనకున్నాయి, కానీ ఆయన తను చెయ్యడవి తన యొక్క ప్రతినిధుల ద్వారా చేస్తాడు. ఆయన ప్రతినిధుల రూపంలో వచ్చే వాళ్ళని యజ్ఞస్వరూపము అంటారు. సో ఆయన ఏం చెయ్యడు, ఆయన లక్షణాలు వ్యక్తమవుతాడు అంతే. వ్యక్తమయ్యి ఒక్క నిమిషం ప్రపంచమంతా వ్యాప్తి చెందేవాడు. విరాట పురుషుడు అంటే అన్ని రూపాలలో ఆయననే వచ్చేసాడు, అన్ని రూపాలలో ఆయననే ఉన్నాడు ఈ ప్రపంచమంతా. ఉదాహరణకి నది కనిపించింది అనుకోండి, అప్పుడు అనుకోవాలి ఇది దేవుడి రక్తం అనుకోవాలి. మీకు సముద్రం కనిపించింది అనుకోండి, భగవంతుడి యొక్క జఠరం అనుకోవాలి. చెట్లు కనిపించాయి అనుకోండి, భగవంతుడు వెంట్రుకలు. ఆకాశం కనిపించింది అనుకోండి, భగవంతుడి యొక్క ఈ వెంట్రుకలు, దీని ఏమంటారు, కేశములు. ఇలా అనుకోవాలి. సూర్యుడు కనిపించాడు
అనుకోండి కన్ను, మనస్సు ఉందనుకోండి చంద్రుడు, ఇలా పోవాలి. కానీ వీటన్నిటికీ మనం ప్రత్యేకంగా చాలా మంది దేవతలను తయారు చేసి, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, 14 భువనాలు ఇవన్నీ తయారు చేసి వీటిని ప్రాపర్ గా డివైడ్ చేసి వీళ్ళందరికీ కావలసినటువంటి సృష్టి, స్థితి, లయ, తిరోధానము ఇవన్నీ చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో, పని చేసే శక్తి, ఆ పని చేసే శక్తిని మనము యజ్ఞ పురుషుడు అంటాము. పనిచేసే శక్తి అంటే ఏంది? నిష్కామముగా పనిచేసే శక్తి యజ్ఞ పురుషుడు. ఓకేనా? అర్థమైందమ్మా? మీరు ఎక్కడైనా మిస్ అవుతున్నారా? అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ అడగండి, చెప్తా. అర్థమైంది సార్. సిగ్గుపడద్దు, అర్థం కాకపోతే ఏం తప్పలేదు. అంటే విరాట పురుషుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టించినాక బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు అని అనం కదా మనం. ఇప్పుడు మీకు వేదంలో బ్రహ్మదేవుడు, మీకు అది అర్థం కావడానికి చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పాను, కానీ ఇక్కడ మీకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు కదా వేదంలో. పురుషుడు అంటాం, అక్కడ నిష్కామ పురుషుడు అంటాము. నిష్కామ పురుషుడు అంటాం. ఆ నిష్కామ పురుషుడు ఎవరు? ఈ పనులన్నీ చేస్తున్నవాడు. సృష్టి చేస్తున్న నిష్కామ పురుషుడు, స్థితి చేస్తున్న నిష్కామ పురుషుడు, లయం చేస్తున్న నిష్కామ పురుషుడు, తిరోధానం చేస్తున్న నిష్కామ పురుషుడు, అనుగ్రహం ఇస్తున్న నిష్కామ పురుషుడు అంటాము. సో ఒకే నిష్కామ పురుషుడు 5 పనులు చేస్తున్నాడు. మనం తర్వాత మనకు అర్థం కావడం కోసం అని ఏమనుకున్నాము? బ్రహ్మ, విష్ణు. తిరోధానం అంటే సార్, తిరోధానం అంటే మాయ, మాయగా బ్రహ్మ. ఎందుకో ఇవాళ ఎవరు సరిగ్గా మళ్ళీ ఆయనలో అంటే ఆవిడకి అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడ తిరోధానం అంటే ఏంటి సార్ అన్నారు. అదే తిరోధానం అన్నమాట. అనుగ్రహం అంటే ఏంది? నేను మళ్ళీ వాడికి తిరోధానం అంటే మాయ, అనుగ్రహం అంటే డౌట్ తొలగడం. కట్ అవుతుంది. కట్ అవుతుందా? కట్ అవుతుంది సార్, వాయిస్ క్లియర్ గా రాలేదు సార్, కట్ అయిపోయింది. ఇంకా అలాగే ఉందా? ఇంకా అలాగే ఉందా? ఇప్పుడు బాగుందా? అలాగే ఉందా? సార్ తిరోధానం అంటే మళ్ళీ ఆయనలో కలిసిపోవడం కదా సార్? మాయమ్మ, మాయ, ప్రకృతి శక్తి. ప్రకృతి శక్తి, ప్రకృతి శక్తి అనే నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇందాక. మమైవాంశే జీవలోకి అని చెప్పాను కూడా. ప్రకృతి శక్తిని మాయా అంటారు. ప్రకృతి శక్తి అంటే ఏంది? సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము. ఇప్పుడు ఉదాహరణకి ఈ 4 వేళ్ళు ఉన్నాయి, ఇది భగవంతుడు. ఇది ఉందా? ఇది భగవంతుడు. ఇది శ్రీనివాస్. ఉంగరం ఇది ఉంది కదా, శ్రీనివాస్. ఈ 3ని కలిపి ప్రకృతి అంటారు. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. శ్రీనివాస్ వేటి దగ్గర ఉన్నాడండి? 3 గుణాలు కలిపి 3 గుణాల దగ్గర ఉన్నాడు. అంటే శ్రీనివాసు ప్రకృతికి దగ్గరగా ఉన్నాడు. అవునా? దీన్ని తిరోధానం అంటారు. శ్రీనివాసు ప్రయత్నం చేసి భగవంతుడి వైపు వెళ్తున్నాడు. ఇది అనుగ్రహం. ఈ 3 గుణాలను వదిలేసి, ప్రకృతిని వదిలేసి భగవంతుడి వైపుకు మాయ దాటి వెళ్తున్నాడు. మనకు భగవంతుడు ఏమంటాడు భగవద్గీత లోపల? నా మాయ దాటడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పేసి చెప్తాడు. నా మాయ దాటడము ఎవరికీ కూడా సాధ్యం కాదు అని చెప్పేసి భగవద్గీత లోపల చెప్తాడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే అక్కడ దేవుళ్ళ రూపంలో చెప్తాము, ఇక్కడ వేదంలో ఒకరి గురించే చెప్తున్నాం, ఒక పురుషుడనే చెప్తాం. అర్థమైందా కాలేదా? ప్రకృతిలో మాయ ఉంటుందా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు పిల్లలంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? ఎవరైనా చెప్పండి తొందరగా. దేవుడి రూపంలో అదే అలాంటి మాటలు వద్దా, తప్పది. దేవుడి రూపంలో పిల్లలు ఎట్లుంటారు? పిల్లలు ఇష్టమా, దేవుడు ఇష్టమా? సింపుల్. పిల్లలంటేనే ఇష్టం సార్. అంతే. సో కాబట్టి దాన్ని మాయ అంటారు. పిల్లలు కాదండి, పిల్లల్ని ఇట్లా పడేస్తారు రోడ్డు మీద, నాకు దేవుడే కావాలని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళప్పుడు అనుగ్రహం వచ్చినట్టు లెక్క, జోగ్గా చెప్పాలంటే. అంటే అన్నిటికంటే కూడా భగవంతుడు ఏమంటాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా మాయ లోపల ఉన్నారు, కానీ ఎప్పుడైతే నన్ను చేరుదామని ప్రయత్నం చేస్తారో అప్పుడు మాయ నేను తొలగిస్తాను అని చెప్పాడా లేదా? భగవద్గీతలో బట్టీలు కొట్టారు కదా, అందుకే అంటే నేను ఈ బట్టీలు పారాయణాలు మానేయండి. మీరు అన్ని పారాయణాలు, బండ పారాయణాలు, మెమొరైజింగ్లు, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి, కానీ బట్టీలు కొట్టడం ముందు మానేయండి ఫస్ట్. అప్పటికి కానీ మీకు ఇది అర్థం కాదు. బట్టీలు కొట్టడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాభం ఏంది? అర్థం కానప్పుడు లాభం ఏంది? శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్పాడు, అన్ని నా మాయలో ఉన్నాయి, నన్ను కనుక నువ్వు పట్టుకుంటే నీ మాయ తొలగించే బాధ్యత నాదే. చెప్పాడా లేదా భగవద్గీతలో? కాబట్టి ఆ మాయని తొలగించుకోవాలి మనం. ఆ మాయని తొలగించడాన్ని ఏమంటారు? అనుగ్రహము అంటారు.
మాయ అంటే తిరోధానం. తిరోధానం అంటే వెనుకకు ట్రావెల్ చేయడం. తిరోధానం అంటే వెనుకకు ట్రావెల్ చేయడం అంటే దేవుడి దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడం. మనం ఏం చేయాలి? పురోధానం కావాలి, మనం పురోగమనం కావాలి మనము. సో అది కావాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మనము అది సంభవం చేసుకోగలము. ఈ 5 పనులు చేసే వ్యక్తిని ఏమంటారు? యజ్ఞ పురుషుడు అంటారు. క్లియరా? యజ్ఞ పురుషుడు అంటే ఎవరో క్లియర్ అయిందా అందరికి? చివరిగా నాలో ఉన్న దేవుడు కూడా ఆయననే. నాలో ఉన్న దేవుడు కూడా ఆయననే. నాలో దేవుడు ఉన్నాడా లేదా ఫస్ట్ చెప్పండి. దేవుడు లేకపోతే నేను ఇట్లా మాట్లాడతానా? ఫస్ట్ అది చెప్పండి నాకు. అందరిలో ఉన్నాడు. దశాంగులం ఇక్కడ ఉన్నాడు ఆయన. కాబట్టి మనకి ఏంటంటే ఆ దేవుడి హృదయంలో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉండే దేవుడు కూడా జీవ పురుషుడు, జీవులలో ఉండేటటువంటి పురుషుడు అని అనుకోండి. ఓకేనా? అందరిలో ఉండే పురుషుడు లోయెస్ట్ లెవెల్. అన్ని పనులు చేసేటటువంటి పరమ శక్తి ఏదైతే ఉన్నదో, ఆ పరమ గొప్ప శక్తి ఏదైతే ఉందో దాన్ని యజ్ఞ పురుషుడు అంటాం. ఈ మొత్తము ఎవరిలో అయితే ఉన్నదో ఆయనని విరాట పురుషుడు అంటాం. ఇవన్నీ రూపం లేనప్పుడు పూర్ణంగా ఉన్నటువంటి అతన్ని పూర్ణ పురుషుడు అంటాం. అర్థమైందా? ఇది పూర్ణ పురుషుడు, ఇది పూర్ణ పురుషుడు. ఓకేనా? ఈ పూర్ణ పురుషుడు ఇది మొదటిది, ఫస్ట్ది. ఇది పూర్ణ పురుషుడు. ఈయనకేం అవసరం లేదు. ఈయన ఏం చేశాడు? ఒక పావు భాగం తీసుకున్నాడు తన లోపల. ఈ పావు భాగం తీసుకొని ఇందు లోపల విరాట స్వరూపం ఎత్తాడు. సారీ, ఈ పావు భాగం, ఈ మొత్తం భాగంని పూర్ణ పురుషుడు అంటారు. ఈ పావు భాగం కనిపిస్తుందా అండి? ఈయనని విరాట పురుషుడు అంటారు. విరాట్ కోహ్లీ ఏమంటారు? ఆయనని విరాట్ అంటారు. అది గుర్తుంచుకోండి. రెండవది ఇదంతా కూడా దేవుడు, ఇదంతా కూడా దేవుడే, ఇదంతా కూడా దేవుడే. ఆయనను పూర్ణ పురుషుడు అంటాడు. పూర్ణ పురుషుడు లోపల ఒక చారణ, ఆ భాగం ఏమంటారు? విరాట పురుషుడు అంటారు. ఈ విరాట పురుషుడు ఏం చేశాడు? రకరకాల జీవులని పుట్టించి వీళ్ళందరినీ మళ్ళీ తనలోనే కలుపుకొని వీళ్ళందరూ ఇక్కడ పోషణ, అన్నం పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి. ఆమాం తింటాం మనం. ఎట్లా తింటాం ఆమాం? మీకు డౌట్ రాలేదు ఎప్పుడు? నేను ఇప్పుడు ఆమాం ఏం తినాలి, ఎలా బొబ్బవ్వాలి అని అనిపించలేదు ఎప్పుడు మీకు? నేను ఏం తినాలి ఆమాం? పవన్ కళ్యాణ్కి డౌట్ వచ్చింది కానీ మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? పవన్ కళ్యాణ్కి ఏ సినిమాలో డౌట్ వస్తుందండి? ఉద్యోగం నుంచి తీసేస్తాను అంటే బాధపడ్డా? ఏమంటాడు ఆయన? అయ్యో మీరు ఉద్యోగం నుంచి తీసేస్తే నా సంగతి ఏంది, ఆమాం ఎలా తినాలి, లాల ఎలా పోసుకోవాలి అని చెప్పి బాధపడ్డా? ఇంతసేపు మీరు ఏంది అసలు ఏమన్నారో ఏం చేస్తారో అర్థం కాదు. సినిమాలు గుర్తుండట్లేదు ఈ మధ్య. అదే సినిమాలు గుర్తుండట్లే, ప్రవచనాలు అసలు గుర్తుండట్లే. అది చెప్పండి. సో ఇవన్నీ జీవులు ఎవరైతే కనిపిస్తున్నారో, జోగ్గా అంటున్నా లేదు అట్లా కాదు, ఊరికే ఇవి ఎన్నిసార్లు విన్నా కూడా అలాగే అనిపిస్తాయి. మీరేమి బాధపడద్దు. ఓకేనా? ఎన్నిసార్లు విన్నా తప్పలేదు. అందరూ కూడా గుర్తుంచుకోండి, ఇది ఎన్నిసార్లు వింటే అంత మంచిది. మీరు వేదం నేర్చుకుంటున్నారు, డైరెక్ట్ గా ఋగ్వేదం నేర్చుకుంటున్నారు. ఎందుకుగా మీకు బాధ? భగవంతుడు ఎన్ని కోట్ల జన్మల అనుగ్రహం ఇస్తే నేర్చుకుంటున్నారు. అడ్డగోలు పనులు మానేయండి. నేను అదొక్కటే చెప్తున్నా మీకు ముందు. అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు టైం వేస్ట్లు మానేసి ప్రవచనాలు వింటూ అర్థం చేసుకోండి భగవంతుడిని. సరిపోయింది. ఇక మీకు జీవితంలో ఏం అవసరం లేదు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, 3 పనులు. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న సున్నాలు ఉన్నాయి కదా, ఇవన్నీ జీవులు. ఆ జీవులను తయారు చేసినటువంటి వాడు ఎవరైతే ఉంటారో, ఆ తయారు చేసిన అతన్ని యజ్ఞ పురుషుడు అంటాం. అది కూడా ఈయననే. కానీ మనం ఏంటంటే ఆయనకు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాం. పుట్టించాడు అందులో కలుపుకోవాలి, పెంచాలి, ఇవన్నీ చేసే పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన యజ్ఞ పురుషుడు. దాన్ని మనం పురాణాల్లోకి వచ్చేసరికి ఏంది? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అంటాం. ఇలా 5 రూపాయలు ఇచ్చాం ఆయనకు అక్కడ. ఆ 5 ఏవైతే ఉన్నాయో అవి ఈ 5: సృష్టి, స్థితి, లయ. ఒక్కసారి యజ్ఞ పురుషుడు ఏం చేస్తాడు చెప్పండి సార్? ఎవరైనా చెప్పండి. యజ్ఞ పురుషుడు ఏం చేస్తారు? ఒక్క నిమిషం. విష్ణు, శివుడు, రుద్రుడు, రుద్రుడు, సదాశివుడు.
5 రూపాయలు 5 పనులు చేస్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఉమాదేవి గారా అడిగింది ప్రశ్న? చూస్తున్నాను ఎవరు? ఉమాదేవి గారేనా? ఆవిడ మ్యూట్ లోకి వెళ్ళారు. అమ్మా మీరేనా అడిగింది? అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? అదే 5 అంటే 5 గుర్తులేవు సార్, అందుకని అడిగాను మళ్ళాను 5 పనులు. సరే సరే, అందుకే నేను ఏమంటానంటే ప్రవచనం అందరూ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వినండి. అన్ని ఒకరోజు జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం, అందులో ఇప్పుడు చూడండి ఉమాదేవి గారికి పాపం మనవరాలు వచ్చి ఆడుకుంటుంది. కష్టం, చాలా కష్టం. మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, భర్త ఇలా మనకు చాలా రకాల పనులు ఉంటాయి కదా, ఇవి వినడము చాలా కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వింటూ అర్థం చేసుకోవాలి. ఈ చిన్న చిన్న సున్నాలన్నీ కూడా మనము పుడుతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, లయమవుతున్నాం, పుడుతున్నాం, అది యజ్ఞ పురుషుడు పని. నెక్స్ట్ యజ్ఞ పురుషుడు అయిపోయాడు. ఇందులో కూడా పురుషుడు ఉన్నాడు కదా, ఇందులో పురుషుడు లేడా, 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 ఉన్నారా లేదా? ఉన్నారు సార్, మొత్తం ఉన్నది భగవంతుడు. ఆ ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే జీవ పురుషుడు అంటారు. మనమందరినీ పురుషులనే అంటారు, మనమందరం కూడా పురుషులమే. సార్ మేము లేడీస్ అంటే కుదరదు. ఇక్కడ పురుషు అన్న స్త్రీ అన్న ఒకటే. పురములో నిద్రపోయేవాడు, పురే శయతి అంటే పురములో పడుకునేవాడు. సంబడి హు డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఎవరైతే పట్టణంలో సిటీ లోపల నివసిస్తాడో, ఇది సిటీ, ఇది పురము. నవద్వారే పురే దేహి అని భగవద్గీతలో తెలుసుకున్నాం కదా. బట్టి కొట్టేది సార్ అప్పుడు మాకు తెలియదు అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, కనీసం ఇప్పుడు అర్థం చేసుకోండి. క్లియర్ అయిందా అందరికి? 4 రకాల పురుషులు. ఈ 4 రకాల పురుషులు మనకేమో మెయిన్ ఇది వచ్చింది. తర్వాత భగవంతుడు ఎన్ని పనులు చేస్తాడని చెప్పాం మనము. పురుష సూక్తంలో ఏమేమి నేర్చుకున్నాం? ముందు భగవంతుడు సృష్టి చేశాడు అనేది తెలుసుకున్నాము. భగవంతుడు మనకేం చేశాడు? మనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటటువంటి సామాజిక స్థితులు కూడా మనకు అప్పచెప్పాడు. ఇవి కాక భగవంతుడు మళ్ళీ ఏం చేశాడంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత మోక్ష మార్గాల్లోకి రావాలి అని అందరికీ కూడా చెప్పాడు. మోక్ష మార్గంలోకి రావడం అంటే ఏంటి? ఇక మనకు జీవితంలో ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. ఎలాంటి వాడైనా కూడా ఎన్నో రోజులు బతుకుతానని అనుకోవడం సహజమే. 70 ఏళ్ళు ఉన్నవాడు కూడా నేను రేపు చనిపోతాను అనుకోడు, 80 ఏళ్ళు ఉన్నవాడు కూడా రేపు చనిపోతాను అనుకోడు. కాబట్టి మనం ఏం చేయాలి? 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేయాలి అంటే నేను ఎవరిని అని తెలుసుకోవాలి. ఆ మోక్ష మార్గం కూడా పురుష సూక్తంలోనే చెప్తాడు. పురుష సూక్తం అంటే ఎంత గొప్పది పురుష సూక్తము! సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి మొదలెట్టి మనకు మోక్ష స్థితి వచ్చే వరకు ఉన్న అన్నింటినీ కేవలం 16 నుంచి 18, 24 శ్లోకాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల, వీటి లోపల పూర్తి చేశారు. ఇప్పుడు అది మహోన్నతమైనదా కాదా చెప్పండి? మొత్తం ఉంది ఇందులోనే. ఇంకా మీకు భగవంతుడు ఆయన చేసేటటువంటి పనులు, ఆ తర్వాత మనకు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆయన శరీరం నుంచి ఎవరెవరు వచ్చారు, దౌడల నుంచి ఎవరు వచ్చారు, ఇక్కడి నుంచి ఎవరు వచ్చారు, కళ్ళ నుంచి ఎవరు వచ్చారు, మనస్సు నుంచి ఎవరు వచ్చారు, శరీరం నుంచి ఎవరు వచ్చారు, ఊరు, అన్ని చెప్పాడు. అంతా అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకు సృష్టి స్థితి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి చివరికి మనం ఏం తెలుసుకున్నాం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవస్థ కూడా ఆయననే ఏర్పరిచారు అని తెలుసుకున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత చివరికి ఏమంటున్నా, బాబు ఇవన్నీ తెలుసుకున్నావు కదా, బాగా ఎంజాయ్ చేయి, కానీ 50 ఏళ్ల తర్వాత మాత్రం నన్ను తెలుసుకోవడానికి నువ్వు కష్టపడు. 50 ఇయర్స్ తర్వాత నువ్వు నన్ను గుర్తించడానికి ప్రయత్నం చెయ్యి. ఇదే పురుష సూక్తం యొక్క సారము. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ కూడా ఒక చిన్న నోట్ రాసి నాకు పంపించాలి. ఏంటంటే మీరు ఏం నేర్చుకున్నామని వచ్చిన వారం లోపల పంపించాలి. లేకపోతే అందరికీ కూడా -100 మార్క్స్ పడతాయి. ఓకేనా? ఏం నేర్చుకున్నారు అది 4 లైన్లలో రాయండి. 4, 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి నేనే చెప్తాను వినండి. ఫస్ట్, భగవంతుడు పూర్ణ పురుషుడు, అందులోని పావలా భాగంలోంచి విరాట పురుషుడు వచ్చాడు. తర్వాత విరాట పురుషుడు ఏం చేశాడు? రకరకాల యజ్ఞ పురుషుడు రూపంలో రకరకాల పనులు చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ తనలోంచే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి సామాజిక వ్యవస్థను తీసుకొచ్చాడు. చివరికి జీవ పురుషులందరికీ ఏమని బోధిస్తున్నాడంటే, నువ్వు అన్ని చేసిన తర్వాత అందరు జీవులు అంటే ఇక్కడ మనుషులు కాదు, జీవులు అంటే జీవులు ఉంటాయి, తర్వాత ఇవి కూడా ఉంటాయి. చరాచరం అంటాడు. చరాచరం అంటే ఇది మన రాయి, ఇసుక, కదలలేనటువంటివి. ఆ కదలలేనటువంటివి కదిలేవి, అన్నం తినేవి, అన్నం తిననివి అంటాడు. అన్నం తినేవి, అన్నం తిననివి అంటాడు. కదిలేవి, కదలనివి అనడు. అన్నం తినేవి, అన్నం తిననివి అంటారు. అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అని చెప్పి చివరికి ఎవరైతే అన్నం తినే వాళ్ళు ఉంటారో, అన్నం అంటే ఆహారం తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారంటే, బాబు 50 ఏళ్ల తర్వాత నువ్వు నన్ను చేరుకోవాలి, ఆ పరమ పురుషుడిని చేరుకోవాలి. ఇప్పటిదాకా జన్మలు ఎత్తుతున్నావు సరే, కానీ నీకు అవకాశం ఉంది ఇందులో కలిసిపోవడానికి.
అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముందో కూడా చెప్తాడు. అది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ 30వ భాగంలో కూడా ఏముంది అనేది తెలుసుకుందాం మనం. ఇది మీకు క్లుప్తంగా మొత్తం అయిపోయింది. మనకి ఇప్పుడు 16 శ్లోకాలు నేర్చుకోవాలి. కానీ మనకి వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒకసారి మనకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పటి వరకు చెప్పుకున్న మొదటి 2 శ్లోకాలలో ఉన్న గొప్ప విషయాలని, మొత్తం శ్లోకాలలో ఉన్న గొప్ప విషయాలని క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. ఇవాళ జస్ట్ ఒక ఉపోద్ఘాతమే అనుకోండి. ఇంకా మనకు 16 శ్లోకాలలో 12 శ్లోకాలు ఇంకా బాకీ ఉన్నాయి. క్లియరా కాదా? క్లియర్ సార్. మస్తు నిద్ర వస్తుంది సార్. ఏమనుకోదు సార్, మీరు నిద్ర పెట్టడంలో మాత్రం బజ్జో పెడతారు సార్ మీరు. మస్తు ఎట్లా బబ్బోవాలా అని బాధపడే వాళ్ళం. మంచిగా బబ్బుంటాం సార్. మీరు అయినాక మాకు అసలు నిద్ర టాబ్లెట్లు అవసరమే లేవు సార్. నిద్ర గోళీలు వేసుకునేటోళ్ళం ఇంతకు ముందు. ఇంకా అది కరెక్ట్ సార్. అది నిజంగా కరెక్ట్ సార్. నిజం. ప్రవచనం మధ్యలో ఇంకా నయం, మీరు ప్రవచనం అయ్యాక పడుకుంటున్నారు. చాలా మంది ప్రవచనం మధ్యలోనే పడుకుంటున్నారు. గురుగారు రోజు నిద్ర రాదు కానీ ఎప్పుడైనా ఒకసారి వస్తుంది సార్. అప్పుడెప్పుడో వస్తుంది. మీరు చాలా మంచి స్టూడెంట్. నాకు మా స్టూడెంట్స్ లో 90% మంది 10-15 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్తారు. కొంతమంది ఆవులిస్తారు, కొంతమంది నిద్రలోకి వెళ్తారు, కొంతమంది గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోతారు. కొట్టినా కూడా లేవరు ఇక వాళ్ళు. మళ్ళా ఎట్లా అంటే కర్ర పెట్టి కొట్టినా కూడా లేవని వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన దాంట్లో గ్రూప్ లో చాలా మంది. మొత్తం సృష్టి పూర్ణ మొత్తం సృష్టి పూర్ణ పురుషుడు, విరాట పురుషుడు అంటే వివిధ రూపాలలో వ్యక్తమయ్యేవాడు. యజ్ఞ పురుషుడు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు. వాళ్ళు ఉండరండి వేదంలో, వాళ్ళు ఉండరు. వాళ్ళ పనులు మాత్రం, వాళ్ళ పనులు ఉంటాయి. సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహము. తర్వాత సామాజిక విభజన, జీవ పురుషుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తర్వాత మోక్షం సార్. 4 బాగా చెప్పారు. దీని ఇస్ ద సమ్మరీ. ఓకే, ఈ వారం లోపల అందరూ గుర్తించి చెప్పమ్మా. ఇప్పుడు మనకి మీ ప్రవచనాలు వింటూ ఉంటే నిద్ర వస్తుంది అంటారు కదా. ఇప్పుడు మనం ఏదైనా చదివినా కూడా అంటే దాని వల్ల ఏంటి అసలు ఎందుకు వస్తుంది గురువు గారు అలా నిద్ర అనేది? మీరు నిద్ర వచ్చినందుకు ఆనందపడకుండా క్వశ్చన్ చేస్తే ఎంత బాధేస్తుంది తెలుసా నాకు. సార్ నిద్ర వస్తుంది అంటే చాలు నాకు ఆనందం. మీరు మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే ఎంత బాధేస్తుంది. అది మనకి అంటే మాకు నిద్ర కామెడీ చేస్తున్నారండి. మనకి నిద్ర రాదు కానీ శ్రద్ధగా వినాలని. ఎందుకంటే నిద్ర వస్తుంది అంటారు, అంతేనా? అది జనరల్ గా కూడా నిద్ర ఎందుకు వస్తుంది అంటే ఆ విషయం అర్థం కాకపోతే నిద్ర వస్తుంది. ఇప్పుడు మా ఇంజనీరింగ్ లోపల మాకు క్లాసులు జరిగేవి కదా, థియరీ సబ్జెక్ట్స్ ఉండేవి కదా. థియరీ సబ్జెక్ట్స్ లోపల అందరం పడి నిద్రలు పోయేవాళ్ళం. నేను నిద్రపోయే గ్యాంగ్ లో ఫస్ట్ నా ఫోటోలు పంపిస్తాను నేను మీకు. చూడండి, నేను ఇట్లా కూర్చొని ఇట్లా పడుకొని, నేను ఇంజనీరింగ్ లో కాదు ఎంఏలో ఇలా ఎంఏ సాంస్క్రిట్ చేసినప్పుడు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఇలా పడుకునేది అన్నమాట. ముందు ఇలా ఉంటాను, తర్వాత ఇలా పెట్టుకొని ఇలా పడుకున్నది, ఇవన్నీ కూడా ఫోటోలు తీశారు జనాలు. ఫోటోలు తీసి పెట్టారు అనమాట. ఎంత బాగా మీరందరూ చాలా బెస్ట్. అసలు ఇంతసేపు వింటామా? నేను ఎవరన్నా చెప్పేది సగమే వినను. ఇక మీరు 2వ, 3వ కూడా వింటున్నారు. ఏ సినిమా అండి ఇది? ఎవరైనా చెప్తే సగం వినడమే నాకు విసుగు, కానీ 2వ కూడా చెప్తావా నువ్వు? ఆపై అంటాడు. ఏ సినిమా? ఇప్పుడు మనము ఏదైనా పారాయణానికి వెళ్ళినా కూడా మధ్యలో ఆవలింతలు వస్తాయి. లలిత గాని ఏదైనా చదివినా కూడా అసలు అర్థం కాక ఇవి ఎక్కడైతే మీకు అర్థం కాదో, ఎక్కడైతే కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం ఉంటుందో వారికి మాత్రం నిద్ర వస్తుంది. కేవలం అజ్ఞానము అర్థం కాకపోవడం అంటే ఏంటి? అజ్ఞానము పూర్తి స్థాయి మూఢత్వంలో ఉండడం. ఏదైనా కూడా అర్థం కాకపోతే నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ మాకు మ్యాథమెటిక్స్ క్లాస్ ఉన్నప్పుడు ఎవ్వడు ఊరుకునేవాళ్ళు కాదు. మ్యాథమెటిక్స్ అందరూ వింటుండేవాళ్ళు కదా. దాంతో ఏమైంది, ఒక స్టేజ్ తర్వాత బ్రెయిన్ ఎక్కువ తీసుకోలేదు. అప్పుడు ఏమయ్యా, నేను ఎందుకు ఇన్ని జోక్స్ చెప్తాను? ఎందుకంటే నా సబ్జెక్ట్స్ అన్ని కూడా డ్రై సబ్జెక్ట్సే. ఒక్కటైనా సులభమైన సబ్జెక్ట్ చెప్తానా? నేను చెప్పను. కూర్చొని రామాయణం, మహాభారతం ఇలా వెళ్ళేసి ఆయన శివుడు పంచ పైకి లేపుకొని ఊడ్చాడు, పార్వతీదేవి నీళ్లు పోసింది, ఇవన్నీ చెప్పడం నాకు పెద్ద కష్టం కాదు.
కానీ అవన్నీ ఎందుకు చెప్పాను అంటే అది కాదు ఇక్కడ మనకు డ్రై సబ్జెక్ట్ అయినా కూడా ఇది మోర్ ఇంపార్టెంట్. ఆ కథలు కాకరకాయలు మనకు తర్వాత, మనకు ముందు కావాల్సింది ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానం కావాలి అన్నప్పుడు ఏమవుతుంది, కష్టమైన సబ్జెక్టు నిద్ర వస్తుంది. కష్టమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళ పాటు అలవాట్లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే చిన్నప్పుడు స్కూల్ లోపల చాలా మంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళామంటే బోర్న ఏడ్చేవాళ్ళు, 10-12 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు, అడ్డగోలు పారాయణలలో జాయిన్ అవుతారు. మేడం బాధదివేనా, బాధదివే ఇది చదువు అంటారు. వాళ్ళు గురువు, వినేవాడు వెర్రివెంగలప్ప అయితే చెప్పేవాడు వేదాంతి. ఈ మూర్ఖత్వం లోపల ఎక్కువ మంది ఉండిపోతారు. ఉండిపోవడం వల్ల ఏమైతుంది, ఇదే లోకము, దీంతోనే నాకు పుణ్యం వచ్చేస్తుంది, దీంతో నేను మోక్షం వస్తుంది అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళు వింటున్నారు కదా అని చెప్పి నీ పారాయణం చేసి ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. సో పారాయణం చేస్తున్నారు కదా మీరు, పారాయణం చేస్తే ఇదే మోక్షం వచ్చేస్తుంది అంటారు. కానీ అది ఏముంది, ఇప్పుడు మొన్న నేను మణిద్వీప వర్ణన చెప్తుంటే ఆ గ్రూప్ లోపల వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. నేను 1.5 అవర్ లో ప్రవచనం ముగిస్తే మిగతా 1.5 అవర్ పాటు వాళ్ళు నన్ను ప్రశ్నలు అడుగుతూ పోయారు. 3 గంటల పాటు జరిగింది మొన్నటి ప్రవచనం. ఇంకా అప్పుడు కూడా ఇక నేను ఆపాను బలవంతంగా, నాకు ఓపిక లేదు. సో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఇన్ని రోజుల పాటు ఏమైపోయిందంటే ఎక్కడెక్కడి నుంచో పేర్కొన్నటువంటి అజ్ఞానం అది ఎట్లా అంటే కరడుగట్టిపోయింది. ఒక టైం తర్వాత ఏమవుతుందంటే మంచు కూడా పెద్దగా వచ్చినా కూడా కరగదు. అందుకే కొన్ని మంచు పర్వతాలలో కరగవి ఇంకివ్వాలి, ఎంత ఎండ వచ్చినా కూడా అవి కరగవు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన గ్రూప్ లో కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. వాళ్ళకి ఎంతసేపు అడ్డగోలు పారాయణలు చేయడము, ఈ ఊరికి వెళ్ళి పారాయణం, ఆ ఊరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి పారాయణం చేసే ఏం లాభం? 1,00,000 పారాయణాలు చేస్తావు, నీకు దేవుడు కనిపించడు. ఎందుకంటే నువ్వు చేసే పద్ధతిలోనే తప్పుంది. ఎందుకు తప్పుంది? ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో తెలియకుండా చేస్తున్నాను. గుడ్డిగా ఒక పశువులు వెళ్తాయి కదా, ఆ పశువులు ఎవరు నేర్చుకోవాలి పారాయణము? బేబీస్ నేర్చుకోవాలి, చిన్నపిల్లలు, వాళ్ళు చదవాలి, చదువుతారు. ఇప్పుడు మన సంగీత మేడము ఉండేవారు కదా, మనకు భగవద్గీత చెప్పేవారు. వాళ్ళ అమ్మాయి అసలు చిన్న పిల్ల 5-6 ఇయర్స్ ఉన్నప్పుడే మొత్తం 18 చాప్టర్స్, ఆమె సూపర్ స్టార్. మా బ్యాచ్ లో ఎవరు నేర్చుకోలే. ఆమె శివ ఫస్ట్ పర్సన్ టు బి ఇదన్నమాట, టాప్ అన్నమాట. మాకు గీతా పరివారంలో చాలా కష్టం. ఇక్కడ గోల్డ్ మెడల్స్ అవి ఏమి ఉండవు, పైసలు, గురుదక్షిణలు, కాళ్ళు పట్టుకోవడాలు, ఫోటోలు దిగడాలు ఏమి ఉండవు ఇక్కడ. అందులో గీతా పరివార్ లోపల ఆమె మా బ్యాచ్ కే టాపర్. ఆమె చిన్న బేబీ, 6 ఇయర్స్. తర్వాత ఇప్పుడు ఇది అయిపోయి కూడా నేను చెప్తున్నది 6-7 ఇయర్స్ అయింది. ఇప్పుడు అరౌండ్ 9-10-11 ఇయర్స్ ఉంటాయేమో. ఇప్పుడు తను ఏం చేస్తుంది తెలుసా, పురుష సూక్తం వింటుంది. ఇవన్నీ విని అర్థం చేసుకొని సారి క్లాస్ బాగుంది అని చెప్తుంది. తల్లి కూతురు ఇద్దరు, ఎస్పెషల్లీ కూతురు సార్ ఎంత బాగుందో ఇవాళ పురుష సూక్తం అర్థమవుతుంది 11-12 ఏళ్ల పిల్లకి. బేబీ ఇప్పుడు మనకు గీతా దైనందిలో ప్రతిరోజు దాందే వస్తుంది వాయిస్, ఎంత బాగా చదువుతుంది, స్పష్టత. పిల్లలకి కావాలి అది, పెద్దలకు అర్థం కావాలి, పిల్లలు చదువుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, 50 ఏళ్ళు వచ్చి అలా బండ పారాయణాలు చేస్తూ కూర్చుంటే ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? అందుకోసం నిద్ర వస్తుంది. కానీ నేనేం చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, చెప్పినవే మళ్ళీ ముందుకెళ్ళిపోయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తున్నాను. ఎందుకని, ఏదో ఒక రోజు మీరు అది రియలైజ్ అవుతారు దీని విలువ. ఇక్కడ దాకా ఆపితే, కనీసం ఇక్కడ దాకా నేర్చుకొని, పురుష సూక్తం దాకా నేర్చుకొని మీరు జీవితం ఆపేయండి, వచ్చే జన్మలో మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. గుర్తుంచుకోండి, వచ్చే జన్మ ఖచ్చితంగా మంచిది దొరుకుతుంది, నన్ను నమ్మండి. వీళ్ళందరూ డబ్బు కోసమో, గుర్తింపు కోసమో, హంగు కోసమో, ఆర్భాటం కోసమో, గురుదక్షిణల కోసమో చేసే పాపాలు. ఇక్కడ మనము స్వచ్ఛంగా నేర్చుకుంటున్నాము, ప్రశాంతంగా నేర్చుకుంటున్నాము, భగవంతుడి యొక్క శక్తి తెలుసుకుంటున్నాము. డ్రై సబ్జెక్ట్ అయినా కూడా 100 మంది జాయిన్ అవ్వడం నాట్ ఈజీ అనే డైలీ బేసిస్. సో మీ లోపల శ్రద్ధ ఉందని అర్థమవుతుంది. కాబట్టి నేను మీ అందరినీ జోక్గా అంటా గానీ మీ లోపల శ్రద్ధ కాదు. శ్రద్ధ లేని వాళ్ళు ప్రతిరోజు కొత్త టాపిక్, ఎంత హింస తెలుసా? నేను నేర్చుకోగలనా? ప్రతిరోజు కొత్త టాపిక్ మీరు చెప్పండి, నేను నేర్చుకోగలనా? నేనే నేర్చుకోలేను. అట్లాంటిది మీరు నేర్చుకుంటున్నారంటే మీ లోపల ఆ పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇది నేర్చుకోలేదు. ప్రామిస్ చెప్తున్నాను, నేను ఇది అబద్ధం చెప్తున్నాను మీకు, నేను నన్ను నమ్మండి. ప్రతిరోజు ఒక టఫ్ సబ్జెక్ట్ చెప్తున్నా నేను. కథలు కాకరకాయలు తెలుసుకోకుండా సబ్జెక్టు. నేను ఒక్క ప్రశ్న, యక్ష ప్రశ్న ఒక్కటి అయ్యేసరికి గంట అయిపోతుంది మనకు. అంటే అంత కష్టం ఉంది, అంత తత్వం ఉంది అందులోపల. అలాగ మనం ప్రతిరోజు 6-7 నామాలు చెప్పేసరికి విష్ణు సహస్రనామం గంట గడిచిపోతుంది. అంటే తత్వబోధ అంత డ్రై సబ్జెక్ట్ చెప్పుకున్నా కూడా ప్రతిరోజు 100 మంది జాయిన్ అవ్వడం అనేది అది పూర్వజన్మ సుకృతం లేని వచ్చిందని మాత్రం అనుకోకండి. నేనేం చేస్తున్నాను తెలుసా, ఒక చిన్న పిల్లోని లేచిన తర్వాత అంత గలీజ్ ఉన్నాడు వాడు,
వాడిని తీసుకెళ్లి స్నానం చేయించి మంచిగా ఇవి పెట్టి ఏమంటారు పౌడర్ వేసి ధూపం పెట్టి మంచిగా స్మెల్ వస్తుంటే ఎండలో తీసుకెళ్లి ఎక్సర్సైజ్ చేయించి చక్కగా పడుకోబెట్టి నేను ఆఫీస్ పని చేసుకుంటా కూర్చున్నా అనుకోండి. అమ్మయ్య పిల్లోడు చాలా పవిత్రంగా ఉన్నాడు, చాలా బాగున్నాడని. ఈ పిల్లోడు వెళ్ళి ఏం చేస్తున్నాడు, కొద్దిసేపు అయిన తర్వాత లేచి మళ్ళీ బయట ఎండలో ఆడుకొని ఓకే మొత్తం బాడీ అంతా గలీజ్ చేసుకొని పౌడర్ బాయ్ ధూపం బాయ్ చెమట్లు కంపుతో వచ్చాడు, మోరీలో దొర్లి బయటకు వచ్చాడు. మీరు ఆ రెండో కేసు ఉండకండి, మొదటి కేసు నేను చేస్తున్నాను కదా అక్కడ నిలబడండి చాలు. అర్థమైందా నేను చెప్పింది ఎవరికైనా? మళ్ళీ బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు సార్. బాగా శుభ్రం చేసి మా బ్రెయిన్ వాష్ చేసి మంచిగా మాకు మీరు ఇందాక అన్నారు కదా సార్, ఎవరైనా వస్తే నా ప్రవచనం వింటారా అని. మేము తలుపు కూడా తీయం సార్ ఎవరు వస్తే. తర్వాత ఏం విన్నాము అని అనిపిస్తుంది. ఈ రోజైనా సార్ని విసిగించకుండా మంచిగా అర్థం చేసుకొని సార్ అడిగిన దానికి ఇది గబుక్కుని సమాధానం చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి వస్తాం సార్. కానీ మిమ్మల్ని చూసాక మీరు చెప్తున్నప్పుడు విన్నప్పుడు అవన్నీ మర్చిపోయినట్టు అయితే సార్. ఇప్పుడు కూడా బ్రహ్మ విష్ణు అనేసాను సార్ గబుక్కున, అది పురాణం అని మీరు అయ్యో పర్లేదమ్మా, ఏం కాదు. నేను మిమ్మల్ని మీ అందరికీ ఒక గుర్తుంచుకోండి, నేను అప్రిషియేట్ చేస్తున్నా తెలుసా. నేను అప్పుడప్పుడు కోపం చేస్తాను, కసురుకుంటా, నాకు తెలుసు. కానీ కావాలని కసురుకుంటా. నాకు అసలు కోపం అంటే ఏంటో తెలియదు తెలుసా. కోపం అంటే ఏంటి నన్ను 4 సార్లు అడగండి, అయినా కూడా నాకు కోపం రాదు. ఏందయ్యా అని కూడా అన్నాను నేను. నాకు కోపం అంటే తెలియదు అసలు. కానీ ఎందుకు కోపం నేను చేస్తానంటే అప్పుడప్పుడు మీకు అర్థం కావాలి కొన్ని విషయాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత శ్రద్ధగా నేనే వినను ఆనెస్ట్లీ. నాకు ఎవరైనా 7 రోజుల పాటు ఇట్లా వాయిస్తే నేను వినను అసలు. యాక్చువల్ గా అప్పుడప్పుడు నాకు తలకాయ నొప్పి వస్తుంది అన్న కదా, మీకు తలకాయ నొప్పి రావాలి ఇన్ని గంటలు విని. కానీ ఇది ఎందుకు చేస్తున్నాను అంటే నా జీవితాన్ని దయానంద ఆశ్రమం శివానంద ఆశ్రమం మార్చింది. పొద్దున్న 7 o'clock కి 6 o'clock కి లేచి గంగ స్నానం చేసి వచ్చి ఆలయంలో కూర్చొని 7:15 కల్లా మెడిటేషన్ చేసి అది అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేసి అది అయిపోయిన తర్వాత ప్రవచనము, మళ్ళీ మధ్య లోపల కాఫీ టీ, మళ్ళీ తర్వాత ప్రవచనము, మళ్ళీ తర్వాత లంచ్, 2 గంటలు రెస్ట్, మళ్ళీ తర్వాత యోగా. అందుకే నేను యోగా చేయండి అని ఎందుకు అంటున్నా. యోగా చేస్తే మీ శరీరంలో మీరు వెయిట్ తగ్గడానికో లేకపోతే ఇంకో దానికి కదా, ఆరోగ్యంగా ఉండడానికి. నేను ప్రతిరోజు సుమారుగా 16 నుంచి 18 గంటలు పనిచేస్తాను. కానీ ఎంత హెల్దీగా ఉంటుంది తెలుసా. తలకాయ నొప్పి చిన్నప్పటి నుంచి ఉంది, అది పోదనుకోండి. కానీ 16 నుంచి 18 గంటలు పనిచేసి ఎంత డైనమిక్ గా ఎంత యాక్టివ్గా ఉంటుంది తెలుసా. ఎక్కడికి వెళ్ళినా నేను. దానికి కారణం ఏంటి అంటే ఇవి కంపల్సరీగా మెడిటేషన్ కంపల్సరీగా చేస్తాను నేను. ఆ మెడిటేషన్ కి ముందు స్టెప్స్ అన్ని కంపల్సరీగా చేస్తాను. తప్పక చేయండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని మాత్రము కాపాడుకోండి. 1 గంట సేపు అందులో పాపం ఆయన ఎంత ఓపిక, మీరు ఆయన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. జాయిన్ అవ్వండి, 1 గంట సేపు చాలా బాగా నేర్చుకున్నారు సార్. ఎంత ఓపికగా నేర్పిస్తారు, నేర్చుకోండి. అది నేర్చుకోండి. అండ్ నేనేమంటానంటే నేర్చుకున్నాక ప్రాక్టీస్ వదలద్దు. మళ్ళీ అయిపోయింది కదా, వారం రోజులు అయిపోయింది, ఆయన పాపం ఆయన బిజీగా ఉండి ఎప్పుడైనా మధ్యలో ఆపేస్తే మీరు ఆపాలని లేదు. ఆయన ఆపినా మీరు ఆపద్దు. అది గుర్తుంచుకొని మీరు కొనసాగించండి. చెప్తున్నారండి గురుగారు, చాలా బాగా చెప్తున్నారండి. అతను చాలా బాగా చెప్తారు. అది కాక హీఈస్ ఫ్రమ్ RSS. జీవితం అంతా కూడా దేశం కోసం అంకితం చేసే మహానుభావులు. వాళ్ళని మీరు ఎట్లా ఉండాలంటే జస్ట్ వాళ్ళని చూసి మనకు మోటివేషన్ రావాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, అదే విధంగా నేను ఏమంటున్నానంటే ఇంత వినడం అంటే నేను దయానంద ఆశ్రమంలో చూశాను. ఇది చూసిన తర్వాత మళ్ళీ అయింది అనేసరికి మళ్ళీ 2 క్లాసులు అయ్యేసరికి 6 అయిపోతుంది. 6 అయిన తర్వాత 1 గంట రెస్ట్ అయితే మేము అలా ఇలా మొత్తం తిరిగే వాళ్ళం. మళ్ళీ వచ్చేసే వాళ్ళం. 7:00 లంచ్, 8:00 మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్, 9:30 క్లాస్ అయ్యేది. 9:30 పోయి మళ్ళీ మేము పాలు తాగేసి వచ్చి 10:00 పడుకునే వాళ్ళం. మళ్ళీ పొద్దున 5:30 ఎంత అద్భుతమైన క్రమశిక్షణ. ఇంకా ఇది దయానంద ఆశ్రమం. శివానంద ఆశ్రమం అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే మాకు ప్రోగ్రామ్ ఉండేది. క్రమశిక్షణ లేక ఈ ప్రాబ్లం ఏంటంటే అందరికీ క్రమశిక్షణ లేదు. అడ్డగోలు టైం పాస్లు, అడ్డగోలు ఫోన్ కాల్స్, వీటన్నిటి వల్ల ఇప్పుడు నేను అందుకే మీకు కష్టమైనా కూడా టఫ్ సబ్జెక్ట్స్ ఎందుకు చెప్తానంటే మీకు అర్థమవుతుంది. ఒక రోజు ఇవాళ కాకపోతే ఇంకో రోజు అర్థమవుతుంది. అందుకే నేను రిపిటేషన్స్ కూడా ఎక్కువ చేస్తుంటాను అనమాట. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కొన్ని వినకపోయినా, క్లాస్ లోపల కొన్ని అర్థం కాకపోయినా రిపీట్ గా మళ్ళీ వినండి. పడుకునేటప్పుడు వినండి, పడుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు, వంట చేసేటప్పుడు. అడ్డగోలు పనులు మానేయండి, మనస్ఫూర్తిగా చేసేవి చెయ్యండి. ప్రతి దాంట్లో వెళ్ళారు సార్ ఆశ్రమానికి, అక్కడికి దయానంద సరస్సు 37 కి నేను రిజైన్ చేశాను. నా దీంట్లోంచి ఇండియాకి వచ్చేసాను. 37 కి నేను ఇండియాకి వచ్చేసాను. జాబ్ రిజైన్ చేసి ఇక అంతే ఆధ్యాత్మిక మార్గం. జాబ్ ఎందుకు రిజైన్ చేశారు సార్? ఇదే ఆధ్యాత్మిక మార్గం. ఇక ఇప్పుడు అదంతే వాళ్ళు ఎందుకు లేదు కానీ
అది మొత్తం మీద ఏదైనా అన్నిటికంటే గొప్ప చదువు కోసం వచ్చాను ఇండియాకి రావడం అనేది. అది దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం అనుకుంటా. ఇండియాకి వచ్చేయడము, జాబ్ మానేయడము. సో ఏదేమైనా ఇప్పుడైతే కన్సల్టింగ్ చేస్తున్నా. సో అది 3 రోజులు చేస్తాను కన్సల్టింగ్. ఎనీవే అవన్నీ పక్కన పెట్టేయండి. సో నేనేమంటానంటే క్రమశిక్షణ జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకేనా? ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇది ఇవాళ క్లాస్. మళ్ళీ మీరు వినండి. తర్వాత పొద్దున్న చక్కగా యోగా అలవాటు మాత్రం తప్పించకండి. ఒకవేళ చేయాలనిపించలేదంటే కనీసం చూడండి, ఏమేం చేయగలుగుతారో అవే చేయండి. అన్ని చేయాల్సిన అవసరం లేదు, మెల్లమెల్లగా చేసుకోండి. చక్కగా చూడండి, మీ జీవితాల్లో ఒక భాగంగా పెట్టుకోండి. అయితే అనులోమ విలోమ, కపాలభాతి, తర్వాత భస్త్రిక, ఇవన్నీ ఏవైతే చేస్తామో, సుఖాసనంలో కూర్చోవడం, పద్మాసనంలో కూర్చోవడం, శవాసనం చివరికి వేయడము, ఆ ఆసనాలలో ముఖ్యమైనటువంటివి చేయడము, ఇవన్నీ ఆయన లిస్ట్ పంపిస్తున్నారు. ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి చేయండి. ఇది మ్యాండేటరీ, ప్రతి ఒక్కరికి తప్పగా చేయండి. చేసి రోజంతా యాక్టివ్ గా డైనమిక్ గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకా మనం ఈ రోజుకు ముగించుకుందాం క్లాసు. ఇవాళ మొత్తం రివిజనే, మనం కొత్త శ్లోకం ఒక్కటి కూడా చెప్పుకోలేదు. అయినప్పటికీ కూడా నాకు సంతోషం, ఎందుకంటే చాలా మందికి మళ్ళీ మొన్నటిదాకా చెప్పినవి మళ్ళీ ఒకసారి చెప్పినా పర్వాలేదు, అర్థమయ్యేదాకా చెప్తా. నేను ఒక విషయం ఎక్కువనే చెప్తా కానీ తక్కువ చెప్పే ఛాన్సే లేదు. ఓకేనా? రేపు ఏంటి ప్రవచనం మాది? రథసప్తమి నాడు యోగా క్లాసు అందరూ జాయిన్ అవ్వాలి అని చెప్పారండి. రేపటి నుంచి ఉన్నాయి క్లాసెస్. రేపటి నుంచి ఇవాళ ఉందండి, ఇవాళ కూడా ఉన్నది. కానీ రథసప్తమి నాడు ఫోటో తీస్తారట, పంపిస్తారట ఢిల్లీ. ఏదైనా రేపు కూడా జాయిన్ అవ్వండి, ప్రతిరోజు జాయిన్ అవ్వండి. మీరు అదొక అలవాటుగా పెట్టుకోండి. ఏముంది, ఒక అరగంట సేపు చాలా బాగుంటుంది మీకు. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందరు మంచి ఇది ఉంటుంది. తర్వాత ఆ లింక్ షేర్ చేయండి గురువు గారు, ఎవరికైనా కావాలి. ఈ గ్రూప్ లో ఇప్పుడు మీరు ఎందులో అయితే ప్రవచనం నడుస్తుందో ఆ గ్రూప్ లో షేర్ చేశాను. ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు క్లాసు యోగా క్లాసు పొద్దున్న 5 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 6 వరకే క్లాసు. 5:40 5:10 to 5:40 ఒక 5 నిమిషాల ముందు జాయిన్ అవ్వండి. 5:10 to 5:40 సరేనా? వాళ్ళు అందరూ జాయిన్ అవ్వచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ జాయిన్ అవ్వచ్చు. అందరూ జాయిన్ అవ్వచ్చు. మీ వీడియో ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఉంటే ఆయనతో మీరు కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్. అదర్వైజ్ చక్కగా చూసుకుంటూ నేర్చుకోవచ్చు. మీకు కష్టమైనవి మానేయచ్చు. మెల్లమెల్లగా కష్టమైనవి స్లోగా అభ్యాసం చేస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు సూర్య నమస్కారాలు ఇంపార్టెంట్. సూర్య నమస్కారాలు ఏవైతే ఉంటాయో ఆయన కుర్చీలో కూర్చున్న సూర్య నమస్కారాలు నేర్పిస్తారు. ఇవన్నీ ఏంటంటే మనకు మామూలుగా, సో ఇవన్నీ కొద్దిగా కొత్త పద్ధతులు మీరు చూడండి. యూ విల్ గెట్ రియల్లీ బెనిఫిటెడ్. అదొకటి చూసుకోండి. సరేనా? ఇంకా రేపు మనకేంటి ప్రవచనం? భగవద్గీతలో గత వారం పూర్తి చేసుకోలేదు మనము 17వ అధ్యాయము. ఈ వారం తోటి ఓము, తత్, సత్ ఇవన్నీ కూడా మనము చెప్పుకొని పూర్తి చేసుకుంటాం రేపు భగవద్గీత. కాబట్టి రేపు చాలా ముఖ్యమైనటువంటి 17వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఈ ఓం తత్సత్ అనేది జీవితాంతము కూడా మనం పాటించాల్సినటువంటిది. ఓం ఎప్పుడు యూజ్ చేయాలి, తత్ ఎప్పుడు యూజ్ చేయాలి, సత్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ కర్మలలో యూజ్ చేయాలి, ఎలా చేయాలి. చివరికి సత్ అనేగానే ఏం మిగులుతుంది? మనం చేసే కర్మలన్నీ సత్తులోకి వెళ్ళినప్పుడు భగవంతుడికి వెళ్ళిపోయాయా, లేక మనం కూడా మాయమైపోయామా? అది మనం తెలుసుకుంటాం అక్కడ. అంటే మోక్షం అన్నమాట. సత్ అనేది మోక్షం, అది రేపు తెలుసుకుంటాం. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని, ఆలోచన లేనిదే మనము మనుషులము కాదని, మనుషులకు దేవుడు బుద్ధి ఇచ్చినది మనం ఆలోచించి కొత్త విషయాలు తెలుసుకోవడానికని, దాన్ని అలా బండగా ఉంచకుండా ఆలోచిస్తూ సరి అయిన విషయాలని, సరైనటువంటి విషయాలు తెలుసుకుంటామని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీత ప్రవచనం ద్వారా 17వ అధ్యాయం పూర్తవుతుంది. రేపు పొద్దున అందరూ కూడా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలలో ముఖ్యమైనటువంటి ఆసన ప్రాణాయామాలు నేర్చుకుంటారు పొద్దున్న 5 గంటలకు ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగిస్తున్నారు. అందరికీ కూడా చెప్పండి సార్. ఏంటమ్మా? ఇది కైవల్యాకృతి, అది ఆర్కివుడ్ లో పోయింది సార్. అది ఏం చేయాలో చెప్తానన్నారు కదా సార్. మీ చార్ట్స్ చూసుకున్నారా? మీ చార్ట్స్ లోపల పైన ఆర్కైవ్డ్ చార్ట్స్ అని ఉంటుంది చూడండి ఒకసారి. ఉంది సార్. దాని మీద క్లిక్ చేయండి.
మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. మిగతా వాళ్ళు అయిపోయింది. మిగతా వాళ్ళు పైన ఆర్కైవ్డ్ చార్ట్స్ మీద క్లిక్ చేశారా మీరు? చేయగానే అందులో ఇప్పుడు మీరు ఏదైతే ఆర్కైవ్ లోకి వెళ్ళిపోయిందో ఆ దాని మీద క్లిక్ చేయండి. చేసి దాన్ని అన్ఆర్కైవ్ అని కొట్టండి చాలు. అక్కడ ఏం లేదు కదా సార్ అన్ఆర్కైవ్ అని కొట్టేకి? మీకు అక్కడ గ్రూపులు లేవా? ఆర్కైవ్డ్ చార్ట్స్ లో గ్రూపులు లేవా? మీకు కనిపిస్తాయి ఆర్కైవ్. మరి అలాంటప్పుడు మీద ఆర్కైవ్ కాలేదు. అది మా కైవల్యాకృతి గ్రూప్ ఆర్కైవ్ లోకి పోయింది సార్. కరెక్ట్. ఆ ఆర్కైవ్డ్ చార్ట్స్ అని ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ గ్రూప్ కనిపిస్తుంది. అవునా కాదా చూడండి. వచ్చింది సార్. కైవల్యాకృతి ప్రవచనాల సమూహము అని వచ్చింది సార్. వచ్చిందా? దాని మీద మీరు రైట్ క్లిక్ కొట్టండి. దాని మీద రైట్ ఏం లేదు సార్, ఊరికే మోర్ అని ఉంది, పక్కన డిస్క్రిప్షన్ ఉంది. ఆ 3 చుక్కలు ఉన్న చోట కొట్టండి మేడం. 3 చుక్కలు ఉంటాయి అక్కడ. అనార్చివ్ అని వస్తుంది పైన. అనార్కైవ్ అని వస్తుంది. అప్పుడు అనార్కైవ్ చేసేయండి అంతే. అవి ఏం లేదు సార్. లీవ్ గ్రూప్ అని ఉంది, యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది సార్. 3 చుక్కలు వత్తితే ఇంకా చూడండి అందులోనే అనార్కైవ్ అని వస్తుందండి గ్యారంటీగా. ఇక్కడ లీవ్ అని ఉంది, అన్మ్యూట్ మెసేజ్ అని ఉంది సార్. కాదండి, వాళ్ళు గ్రూప్ లోకి వచ్చేసారండి. ఇంక మళ్ళీ 3 చుక్కలు నొక్కాల్సిన పని లేదు, వచ్చేసినట్టే. రేపు లింక్ ఓపెన్ క్లిక్ చేయండి. రేపు దాని మీద ఇప్పుడు మీరు అదంతా ఎందుకు? ఇప్పుడు యోగా గ్రూప్ లో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. ఇచ్చిన గ్రూప్ మీద క్లిక్ చేయండి రేపు పొద్దున్న. సరేనా? ఇప్పుడు ఋగ్వేదం మరియు జ్యోతిష్యంలో కూడా పెట్టినారేం సార్ లింక్? అవును, ఋగ్వేదం జ్యోతిష్యంలో రేపు పొద్దున్న యోగా గ్రూప్ పెట్టాను. సరేనా? అది క్లిక్ చేసి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎవ్రీవన్. శుభరాత్రి.